థ్యాంక్ యూ అండి. ఓకే, శ్రీదేవి గారు మొదలెడదామా? గుడ్ మార్నింగ్ ఆల్ అండి. అండ్ శ్రీదేవి గారు సో స్టార్ట్ చేద్దామంటారా? శ్రీదేవి గారు గురించి మీకు కొత్తగా చెప్పేది అంటే తెలిసిందే. హీఈస్ వన్ ఆఫ్ ద కీ మెంబర్ ఇన్ సిహెచ్డిహెచ్సి. ఎన్నోసార్లు శ్రీదేవి గారు మన అన్ని సెషన్స్లో కూడా పాల్గొంటుంటారు కాబట్టి అందరికీ కొత్త ఏం కాదని అనుకుంటున్నాను. శ్రీదేవి గారు అందరికీ తెలిసిన వారే కాబట్టి ఈరోజు Q&A శ్రీదేవి గారు మన వీక్లీ రిఫ్రెషర్ శ్రీదేవి గారు హ్యాండిల్ చేస్తారు. శ్రీదేవి గారు యూ కెన్ స్టార్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అందరూ చక్కగా సండే రోజన్నా 7:00కి చాలా సీరియస్గా జాయిన్ అవుతున్నారు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే వెయిట్ చేసేదాన్ని క్లాసెస్ కోసం. ఎందుకంటే ఈ సబ్జెక్టే అలాంటిది, మళ్ళీ మళ్ళీ వినాలి అంటే అన్నది ఒకటి ఉంటుంది. చాలా కనెక్ట్ అయి ఉంటాం అనమాట. సో నా వాయిస్ అది క్లియర్గా ఉందండి? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ అండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బిలేటెడ్ ప్లస్ ఫెస్టివల్ సంక్రాంతి. అండ్ యాజ్ యూజువల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్, ప్రదీప్ గారు, గణేష్ గారు, ఇది ఇచ్చిన నాగరాజ్ గారు, వీళ్ళందరి ఈ నాలెడ్జ్ వల్లనే ఈ నాలో ప్రోగ్రెస్ అన్నది నేను చూసుకోగలుగుతున్నాను అనమాట. సో దాంతో మనం ఈరోజు టాపిక్ ఏంటి అంటే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో మనం ఆల్రెడీ అంటే ఇది సబ్జెక్ట్ కింద మనం ఈ 7 days సెషన్స్ ఆన్లైన్ సెషన్స్లో చదువుకున్నాము, ఆర్ విన్నాము అండ్ డిస్కస్ చేసాము. బట్ ఇది ఒక జస్ట్ రివ్యూ ఆఫ్ ఈ కాన్సెప్ట్, చిన్న రివ్యూలా చేసి తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం. సో నా గురించి అంటే ఆల్రెడీ నా సెషన్స్ ఎవరైనా అంటే నేను చెప్పినప్పుడు వినుంటే తెలిసే ఉంటుంది. జస్ట్ స్మాల్ బ్యాక్గ్రౌండ్. నేను ఒక 20 years ఇండస్ట్రీలో వర్క్ చేశానండి. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఇండస్ట్రీలో వర్క్ చేసి ఐటీ ఇండస్ట్రీలో తర్వాత నేను ఇంకా దాన్ని రిజైన్డ్ అండ్ నౌ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ జీవన్ విద్య. కంప్లీట్లీగా ఇది ప్రయారిటీగా దీని స్టడీలో ఉన్నాను. అండ్ మా టీచర్స్ అయితే గణేష్ గారు, ప్రదీప్ గారు, వీళ్ళ సాయంతో ఐఎమ్ ప్రోగ్రెసింగ్ ఇన్ దట్ స్టడీ ఆఫ్ దిస్ లిటరేచర్. ఈ లిటరేచర్ చాలా ఉంది జీవన్ విద్యది, దాని స్టడీలో ఉన్నాను ప్రస్తుతం. సో ఇక్కడ చెప్పిన ప్రతి టాపిక్ చాలా ఇంపార్టెంట్. జీవన్ విద్యలో ప్రతి టాపిక్ ఒక ప్రపోజల్ కింద పెడతాము, దేని ఇంపార్టెన్స్ దాంది. అయితే మన ఫస్ట్ స్టార్టింగ్ ప్రపోజలే మనిషి బేసిక్ డిజైరే కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అన్నది ఒకటి పెట్టాము. అది మీకు ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సింక్ విత్ దాట్. సో అది అందరికీ ఓకేనా అండి? బేసిక్ ప్రపోజల్ హ్యూమన్ బీయింగ్ డిజైర్ ఏంటి అంటే కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఇది మన బేసిక్ డిజైర్ అయినప్పుడు మరి మనం చూసేది ఏంటి అంటే మనం ఏ పని చేసినా దానికోసమే చేస్తున్నాము. అండ్ మన ఏ డిజైర్ కూడా ఈ బేసిక్ డిజైర్ యొక్క సబ్ డిజైర్సే. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. సో అది ఈరోజు అవ్వచ్చు, నిన్న అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఏదన్నా కానీ బేసిక్ డిజైర్ అంతా దీనికోసమే, కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కోసమే. మరి నిజంగా మనము ఒకసారి ఇదే నా డిజైర్ అయినప్పుడు నా లైఫ్ స్పాన్లో నేను దాని సైడే వెళ్తున్నానా అన్న ఒక చెక్ చేసుకోగలుగుతున్నామా? సో మనం మిస్ అయ్యేది ఇదేనండి. యాక్చువల్గా రివ్యూ చేసుకోం మనం. అది చాలా పెద్ద సెట్ బ్యాక్. అంటే నిజంగా మనం ఆ డైరెక్షన్లో ఉన్నామా, అది రివ్యూ చేసుకుంటున్నామా, ఆ డైరెక్షన్లో ఉండి ఆ డైరెక్షన్లో ప్రోగ్రెస్ అవుతున్నామా అన్నది వెరిఫై చేసుకోకుండా మూస ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటాము. బట్ ఎక్కడో చోట అది గ్యాప్ కనిపిస్తూనే ఉంటుందన్నమాట. చేస్తూనే ఉన్నాము, ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఇవన్నీ
ఐ థింక్ ఇట్స్ కామన్ టు ఎవ్రీవన్. అందరూ చూసే ప్రాబ్లమే అది. సో దానికోసం ఈ ప్రపోజల్స్ అన్నవి చాలా హెల్ప్ చేస్తాయి. అంటే ఒక డైరెక్టెడ్ వేగా వెళ్ళడానికి, అర్థం చేసుకోవడానికి మీడియా ప్రపోజల్స్ అన్నవి హెల్ప్ చేస్తాయన్నమాట. సో దానికి ఒక ప్రాసెస్ కూడా చెప్పారు. ఐ థింక్ వన్ ఆఫ్ మై సెషన్‌లో నేను తీసుకున్నాను. అది ప్రాసెస్ ఏంటి అంటే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. సో మనందరికీ సెల్ఫ్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి. డాక్టర్ ఆళ్ళ రాఘవేందర్ రెడ్డి గారు మైక్ ఆఫ్ చేయలేదమ్మా. యా, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు అది ప్రతి మనిషిలో అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, వెరిఫై చేసుకునే కెపాసిటీ ఉంది. సో ఈ రెండిటిని మనము యూజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఆ సెల్ఫ్ వెరిఫికేషన్, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఎప్పుడైతే మనము ఈ కెపాసిటీని యూజ్ చేసుకోవడం మొదలెడితే అప్పుడు మనకి తెలుస్తుంది అది మనం చేస్తున్నది, చేయబోయేది కరెక్టా కాదా, రైట్ డైరెక్షన్‌లో ఉన్నామా లేదా. ఇప్పుడు ఈ ప్రపోజల్స్ తోటి రైట్ డైరెక్షన్ ఏంటో తెలిసింది. సో దాని ప్రకారం నడుస్తుందా లేదా అన్నది వెరిఫై చేసుకుంటడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇది మన ప్రాక్టీస్‌లో లేదు. ఇలా వెరిఫై చేసుకోవడం మనకి ఎడ్యుకేషన్‌లో నేర్పించలేదు. సో ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనము ఇది అలవాటు చేసుకోవడం మొదలెడతామో దాని రిజల్ట్స్ అంటే ఇది మనకి ప్రపోజల్స్ అన్నీ ఒక రిఫరెన్స్ లాగా అనమాట. ఈ రిఫరెన్స్‌లో ఈ వెరిఫికేషన్ యాడ్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఆ డైరెక్షన్‌లో వెళ్తుంటామో మన రిజల్ట్స్ కనిపించడం మొదలెడతాయి. సో అది దీని బ్యూటీ అండి. ఈ హ్యూమన్ వాల్యూస్ బ్యూటీయే ఈ ప్రపోజల్స్ అండ్ ఈ వెరిఫికేషన్ టూల్. సో అది. సో బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అనుకున్నాం కదా. సో మరి ఇప్పుడు మనం హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీకి ఇప్పుడు కరెంట్ ఉన్న నోషన్ ఏంటి అని చూస్తే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ద్వారా కానీ, ఎన్విరాన్మెంట్ ద్వారా కానీ, కండిషనింగ్ ద్వారా ఏంటి అంటే మనకి ఇవి కామన్‌గా ఇవే అనిపిస్తాయి. ఓకే, ఇట్లాగే ఫుల్ఫిల్ చేయొచ్చు ఆ డిజైర్‌ని అని. మోర్ మనీ ఉంటే ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే నా కంఫర్ట్ పెరుగుతుంది. సో నేను హ్యాపీగా ఉంటాను. సో సెన్షియల్ ప్రెజర్, నాకు కావాల్సింది నేను ఇప్పుడు ఎంజాయ్ చేయగలిగితే నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. లేకపోతే వేరే వాళ్ళు నాకు అంటే ఎప్పుడు ఫీలింగ్స్ ఇస్తుంటే రెస్పెక్ట్ కానీ, ట్రస్ట్ కానీ ఇస్తూ ఉంటే ఇవన్నీ నేను సో ఇవి ఇప్పుడు నేను పెట్టుకున్న రిఫరెన్సెస్ హ్యాపీనెస్‌కి అంటే ఇవి సోర్సెస్ అని నేను అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందాం నిజంగా ఇవే నాకు ఇస్తున్నాయా హ్యాపీనెస్ అని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ ప్రూఫ్ లేదు. సో ఇట్లా వస్తుంది, వీటి ద్వారా వస్తుంది అని. సో ఇప్పుడు మనం మన పేరెంట్స్ అందరూ ఏంటి పిల్లలు బాగా చదువుకోవాలి, ఐఐటీ సీట్ రావాలి అని 5th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి వాడికి కోచింగ్ ఇచ్చి, ఈ రామయ్య దానికి కోచింగ్, ఫిట్జీ దానికి కోచింగ్ ఇచ్చి, సో ఫైనల్‌గా దాని ఎయిమ్ ఏంటి అని చూస్తే ఐఐటీలో సీట్ రావాలి. ఐఐటీ సీట్ ఎందుకు అంటే మంచి జాబ్ రావాలి. మంచి జాబ్ ఎందుకు అంటే మంచి శాలరీ రావాలి. సో మంచి శాలరీ ఎందుకు అంటే ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే సో మనీ తోటి ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ కొనుక్కోవచ్చు కాబట్టి ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్. సో మరి అవన్నీ ఎందుకు అంటే ఫైనల్‌గా ఆన్సర్ వచ్చేది ఇదే. హ్యాపీగా ఉండడానికి, ప్రాస్పరస్‌గా ఉండడానికి అన్నది వస్తుంది. సో అట్లా మోర్ మనీ తోటి అది పాసిబిలిటీ అని మనకొకటి ఫిక్స్ అయింది ఇప్పుడున్న రెఫరెన్స్ తోటి. అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ దాట్. ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ నిజంగా అదేనా కాదా అని అందరం వెరిఫై చేసుకుంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ us will agree that we are in that process only. సో ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి ఓకే, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ఫెసిలిటీస్ మనీ వచ్చేస్తే బై డిఫాల్ట్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ వచ్చేసినట్టు వీఆర్ కండిషన్డ్ అనమాట. దట్ మీన్స్ those who have more money and more physical facilities should automatically be happy. Is it so? If that is what we are thinking and what we are working for,
అదే మనము ఫిక్స్ అయినప్పుడు అలా అవి అచీవ్ అయినప్పుడు నాకు ఆటోమేటికలీ ఇవి వచ్చేసినాయా అని ఒకసారి చెక్ చేసుకుందాం. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో అంటే అది కాదు, అది జరగట్లేదు. బికాజ్ ఈవెన్ నేను కూడా ఒక 20 years ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ఫిజికల్ ఫెసిలిటీస్, మనీ, కెరియర్, హౌస్ ఇలాంటివన్నీ బిల్డప్ చేసుకున్నాను. బట్ దెర్ ఇస్ అ గ్యాప్. ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ అన్నది మాత్రం అచీవ్ అవ్వట్లేదు. సో ఇలా ఎప్పుడైతే చెక్ చేసుకోమో, చెక్ చేసుకున్నా మనకి కరెక్ట్ రిఫరెన్స్ దొరక్కపోయినా, అంటే ఓకే ఇది కాకుండా ఇంకేం చేయొచ్చు అని తెలియకపోయినా, మనం ఇంక దాంట్లోంచి బయటపడకుండా దానికోసమే అట్లాగే కంటిన్యూ అయిపోతూ ఆ స్టేట్లోనే ఉండిపోతాం అనమాట. డిస్సాటిస్ఫాక్షన్ స్టేట్లో, నో అదర్ ఆప్షన్ లాగా. బట్ దెన్ సంథింగ్ రియలీ అంటే వేరేది ఉంది అని క్లియర్గా మనకి ఈ ప్రపోజల్స్ ద్వారా తెలుస్తుంది. బట్ ఇది ఉట్టి ఈ ప్రపోజల్స్ ద్వారా తెలుస్తుందా? మిగతా అంటే ఇది వరకు మనకి స్పిరిచువల్గా అంటే ట్రెడిషనల్గా చాలా చెప్పారు, వాళ్ళు కూడా ఇదే చెప్పారు కదా అంటే చెప్పారు, ఇవే చెప్పారు. కానీ ఇంత క్రిస్ప్గా, ఇంత అంటే ఇంత క్లియర్గా ఈ రోజులకి తగ్గట్టుగా అంత వివరంగా, లాజికల్గా, సైంటిఫిక్గా, టెక్నికల్గా మనము కన్విన్స్ అయ్యి మన పాత్, మన డైరెక్షన్ చేంజ్ అయ్యేలా చెప్పగలిగింది మాత్రం అంటే నాకు అనిపించింది జీవన్ విద్య. అందుకే నేను దీంట్లో అది నా ప్రయారిటీగా ఫిక్స్ అయ్యి నేను దాంట్లో కంటిన్యూ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడన్నా కానీ మనకు అది కరెక్ట్ అయినప్పుడు దాంట్లో ఫుల్ ఫోకస్ అండ్ అటెన్షన్ ఇవ్వడం అన్నది అది మన చాయిస్ అనమాట. ఇంకా మన లైఫ్ ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళలేదని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా హ్యాపీనెస్ ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి వస్తుందా, సెన్సేషన్ నుంచి వస్తుందా? సో ఫస్ట్ ఒక ఫిజికల్ ఫెసిలిటీస్ అనుకున్నాము, అది వస్తుందని ప్రూవ్ అవ్వలేదు. కొన్ని సెన్సెస్ నుంచి వస్తుందా? 5 సెన్సెస్, టచ్, టేస్ట్, సౌండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ వీటి నుంచి వస్తుందా అంటే అది ఆల్రెడీ వీఆర్ ట్రయింగ్, రైట్? మనం చాలా ట్రై చేస్తున్నాం, వాటి నుంచి డైలీ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాము. సో నిజంగా వాటి నుంచి వస్తుందా అని మనం చెక్ చేసుకోవట్లేదు. అది టెంపరీగా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ దెన్ నెక్స్ట్ డేకి అది మళ్ళీ అగైన్ వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఇట్. అట్లాగే ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్, ఇది వేరే వాళ్ళు నన్ను అంటే వాళ్ళ సైడ్ నుంచి నాకు ఈ ఫీలింగ్స్, మన 9 ఫీలింగ్స్ చూసాం కదా. సో ఇవి అదర్ పర్సన్ నాకు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను అని ఒక మనకి జనరల్లీ ఎక్స్పెక్ట్ లైక్ దట్, అలా అనిపిస్తూ ఉంటుంది. ఆ కోరిక అట్లా ఉంటుంది, ఉంటే హ్యాపీగా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇస్తే హ్యాపీగా ఉన్నాను, ఇవ్వకపోతే సాడ్గా ఉన్నాను. సో అగైన్ నేను అక్కడ డిపెండెన్సీ ఉంది నాకు. సో వాడు ఇచ్చేది ఇవ్వకపోయేది అన్నది వాళ్ళ మూడ్ బట్టి ఉండొచ్చు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఉండొచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఉండొచ్చు. ఇప్పుడు దాని మీద నేను డిపెండ్ అయినప్పుడు అది కూడా వేవరింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. అది కూడా ఒకటి చెక్ చేసుకోవచ్చు మనం. సో అదొకటి. సో ఇవి అన్నీ ఇప్పుడున్న నోషన్స్ తోటి మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. నిజంగా మనకు కావాల్సింది ఈ వీటితోటి వస్తుందా లేదా, ఈ మనీతో, ఫిజికల్ ఫెసిలిటీతో, సెన్షువల్ ప్లెజర్, ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్. సో ఒకటి అర్థమవుతుంది ఏంటి అంటే గ్యాప్ అయితే ఉంది, గ్యాప్ ఉంది మరి. బట్ వస్తుంది అని అనిపిస్తుంది కాబట్టి నేను వీటి కోసమే ట్రై చేస్తాను. సో మరి రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం. సో మనీ తోటి, ఫిజికల్ ఫెసిలిటీస్ తోటి నేను హ్యాపీగా ఉంటాను, కంఫర్ట్గా ఉంటాను అని అనుకుని ఐఎమ్ పుట్టింగ్ మై ఎనర్జీ, అంటే నేను నా ఎనర్జీని అంతా ఎప్పుడైతే ఈ ఎర్నింగ్కి అంటే ఫిజికల్ అక్యుములేషన్, నాకు డిప్రైవ్డ్ అంటే నాకు ఇవన్నీ ఉంటే కావాలి, ఇంకా కావాలి అన్న ఫీలింగ్లో ఉంటాను, డిప్రైవేషన్లో ఉంటాను, నేను అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాను. అది వస్తువులు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అండ్ వాట్స్ ఎవర్ విత్ మనీ. సో ఈ ప్రతి మనిషికి ఇదే ఉన్నప్పుడు న్యాచురల్గా చూస్తే మీరు ఇండైరెక్ట్గా అది దట్ విల్ రిజల్ట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్. సో సామర్థ్యం ఉన్న వాళ్ళు వీలైనంత అక్యుములేట్ చేస్తూనే ఉంటారు. అక్యుములేట్ చేస్తున్నప్పుడు అది రావాల్సిన వాళ్ళకి
అంటే అందరికీ ఈక్వల్ ఇది ఉంటుంది కాబట్టి అవసరాలు వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి రావాల్సినవి అన్‌ఈక్వల్‌గా ఒకళ్ళకి ఎక్కువ, తక్కువ అన్నది డిస్ట్రిబ్యూషన్ గ్యాప్స్ తోటి ఎక్స్‌ప్లాయిటేషన్ అన్న ఫీలింగ్ కొంతమందిలో వస్తుంది. సో, ఎక్స్‌ప్లాయిటేషన్ అయిన వాళ్ళకి డెఫినెట్‌గా అపోజిషన్ వస్తుంది. అంటే మాకు వీఆర్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ మాకు కావాల్సినవి మాకు రావట్లేదు. మాకు సో, ఇట్లా గ్యాప్స్ అన్నవి విల్ సీ ఇన్ డిఫరెంట్ పీపుల్. సో, అదే అపోజిషన్‌కి సో, దాంట్లోనే స్ట్రగుల్, కరప్షన్, వార్ ఇవన్నీ రిజల్ట్ అనమాట. ఈ యాటిట్యూడ్ తోటి ఎప్పుడైతే మనకి ఈ అక్యుములేషన్, ఫిజికల్ ఫెసిలిటీస్ తోటి మనకి విల్ గెట్ ఆర్ బేసిక్ డిజైర్ ఫుల్‌ఫిల్ అవుతుందన్న ప్రోగ్రామ్ తోటి మనం ముందుకు వెళ్తాము. సో, దిస్ ఈస్ ద రిజల్ట్. ఒకటేమో హ్యూమన్ బీయింగ్స్ తోటి ఈ ప్రాబ్లమ్ అక్యుములేషను, ఎక్స్‌ప్లాయిటేషను, అపోజిషను, కరప్షను, స్ట్రగుల్, వార్ అన్నది రిజల్ట్ అవుతుంది. సో, అది మనిషి మధ్య అవ్వచ్చు, కంట్రీస్ మధ్య అవ్వచ్చు, అదే ఇష్యూ. సో, కంట్రీస్ మధ్యలో అంటే అది కొంచెం పెద్ద లెవెల్‌లో అది ల్యాండ్ కోసమో, రిసోర్సెస్ కోసమో అవుతుంది. సో, అది హ్యూమన్ బీయింగ్స్ తోటి. అదే నేచర్‌తో చూస్తే రిసోర్స్ డిప్లీషన్. అంటే నేచర్‌లో కొన్ని లాస్ ఉన్నాయన్నమాట. అది ప్రొడక్షన్ రేట్ కన్నా ఎక్కువ మన కన్జంప్షన్ రేట్ ఎక్కువున్నప్పుడు సో, అదే కదా ఇప్పుడు మనం చూస్తున్నది. మనం భూమి ఇచ్చే రేట్ కన్నా భూమిలోంచి తీసుకునే రేటు ఎప్పుడైతే ఎక్కువైపోయిందో వీఆర్ సీయింగ్ దిస్ రిసోర్సెస్ తగ్గిపోవడము, హీట్ టెంపరేచర్ పెరిగిపోవడం, గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇవన్నీ చూస్తున్నాం కదా. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్. కానీ ఈ రిజల్ట్స్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మళ్ళీ అదే. సో ఐ వాంట్ బీ హ్యాపీ, నాకు హ్యాపీగా ఉండాలని ఉంది. సో దానికి ఇవి ఉంటే హ్యాపీగా ఉంటాను, వాటి కోసము ఇది నా ప్రోగ్రాము అని ఎప్పుడైతే అది ప్రోగ్రామ్ నాది రాంగ్ డైరెక్షన్లో ఉందో దిస్ ఈజ్ అ ఇండైరెక్ట్ రిజల్ట్ అనమాట. సో ఆర్ డైరెక్ట్ అనొచ్చాము విచ్ వీఆర్ సీయింగ్ నౌ. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ బీయింగ్ తోటి ఇట్లా జరుగుతుంది. అదే సెన్సేషన్స్ అండ్ ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్ నేను చూస్తుంటే సెన్సెస్ చూస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ ఆర్ ఫుడ్ నుంచి నాకు హ్యాపీనెస్ డిరైవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 4 స్టేజెస్ నీడెడ్, నాట్ నీడెడ్, టేస్ట్లెస్, అన్టాలరబుల్. సో మనందరం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ చక్కగా అలసిపోయాము, నైట్ పడుకున్నాము, ఫ్రెష్గా లెగుద్దాం అనుకున్నాము, బట్ సే బయట నుంచి లాక్ పెట్టేశారు లేకపోతే పెట్టేయమన్నాము. సో అదే నిద్ర ఎంతైతే సుఖం ఇచ్చిందో ఫస్ట్ అవసరం అనుకున్నది తర్వాత అనవసరం అనిపిస్తుంది, తర్వాత ఇంక వద్దనిపిస్తుంది, తర్వాత ఇంకా లోపలే ఉండాల్సి వచ్చినప్పుడు భరించలేకుండా అయిపోద్ది. సో సేమ్ విత్ ఎనీ ఆఫ్ ద సెన్సెస్. అంటే ఈ 5 ఇంద్రియాలతోటి ఏదైనా మనము హ్యాపీనెస్ డిరైవ్ చేయాలనుకున్నప్పుడు ఇదే ఫుడ్ తోటి కానీ, హియరింగ్ ఆర్ మ్యూజిక్ ఆర్ సంథింగ్ లైక్ మంచి ప్లేస్కి వెళ్దాము అంటే ఎంత దూరం వెళ్ళి ఎంత మంచి ప్లేస్కి వెళ్ళినా ఫైనల్గా మన ఇంటికి వచ్చిన అప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఉండదు. అక్కడే ఉండాల్సి వస్తే దెన్ అక్కడివి అన్ని ప్రాబ్లమ్స్ కనిపించి అక్కడి నుంచి ఎప్పుడు వచ్చేద్దామా అని అనిపిస్తుంది. సో ఇవన్నీ ప్రతి సెన్స్ తోటి మనము యాక్చువల్లీ వెరిఫై చేసి చూసుకోవచ్చు. మనం యాక్చువల్ చెయ్యము ఇది, ఎందుకంటే ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవుతూ ఉంటాము. సో ఆ టెంపరీ అది అక్కడే ఎంజాయ్ చేస్తూ అంటే దాంట్లోనే ఐ థింక్ అదే అనుకుని ఇంకా వీళ్ళు కంటిన్యూ అనమాట. బట్ దెన్ ఇది ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే వీ కెన్ ఎక్స్పీరియన్స్ ది స్టేజెస్ ఫ్రమ్ ఈచ్ సెన్స్. ఒక్కొక్క ఇంద్రియం నుంచి ఈ స్టేజెస్ అన్నవి మనకు తెలుస్తుంది. అట్లాగే ఫీలింగ్ ఫ్రమ్ అదర్స్. సో ఇందాక మనం అనుకున్నట్టు వేరే వాళ్ళ నుంచి వచ్చే ఫీలింగ్స్ తోటి నా హ్యాపీనెస్ డిపెండ్ అయి ఉంటే అది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ కండిషన్ బట్టి ఉంది కాబట్టి నేను పరతంత్రంలో ఉన్నాను. సో వీటన్నిటి రిజల్ట్ ఏంటి అంటే ఫైనల్గా నేను నా ప్రోగ్రామ్ హ్యాపీనెస్కి, ప్రాస్పెరిటీకి, బట్ నాకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే అన్హ్యాపీనెస్, కాంట్రడిక్షన్, డిస్సాటిస్ఫైడ్, డిప్రైవ్డ్ ఇవన్నీ అనమాట. సో ఇది ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ కరెంట్ స్టేట్లో మనం ఉన్న కరెంట్ ప్రోగ్రామ్ తోటి ఈ డైరెక్షన్లో వెళ్తే మనం చూస్తున్న రిజల్ట్స్ ఇవన్నీ.
యాహ్! సో, మరి ఏంటి యాక్చువల్‌గా ఓకే. మీరు అంటే కరోనా టైంలో మనం అందరికీ ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటాము. నిజంగా మనకి ఎన్ని అవసరమో మనకున్న ఫిజికల్ ఫెసిలిటీస్, క్లోత్స్, గోల్డ్, ప్రాపర్టీస్ ఇవి ఎన్నితోటి మనం సాటిస్ఫైడ్‌గా ఉన్నాము అన్నది మనకి ఎన్నుంటే సరిపోతాయి. బయటకి గూడా వెళ్ళక్కర్లే కాబట్టి హార్డ్‌లీ ఒక 4, 5 జతల క్లోత్స్ ఈజీగా మినిమమ్ ఫుడ్ తోటి ఈజీగా మెయింటైన్ చేసేసాము. సో, అండ్ ఎఫర్ట్‌లెస్‌గా. సో సో అని ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రివ్యూ. హ్మ్. అండ్ విచ్ హెల్ప్ అస్ అంటే మనకి నిజంగా ఎక్కడో ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానికి ఆహ్, ఒక చెక్ లాగా అన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ. సో, హ్యాపీనెస్ అండ్ రైట్ అండర్‌స్టాండింగ్ అంటే రైట్ అండర్‌స్టాండింగ్ హ్యాపీనెస్ అనేది రైట్ అండర్‌స్టాండింగ్‌తో వస్తుంది. రైట్ ఫీలింగ్స్ తోటి వస్తుంది. సో, యాక్చువల్‌గా దీనికి మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకొక ప్రపోజల్ ఇచ్చాము. ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ ఈస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. సో, అక్కడ క్లియర్‌గా హ్యాపీనెస్ అన్నది సెల్ఫ్ రిక్వైర్మెంట్, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ బాడీ రిక్వైర్మెంట్ అని ఆ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ చాలా క్లియర్‌గా డిస్టింగ్విష్ చేసి ఒక టేబుల్‌లో చూపిచ్చారు. ఐ హోప్ యూ ఆల్ రిమెంబర్ గుర్తుండుంటుంది. సో, ఇప్పుడు ఈ రైట్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడైతే మనకొస్తుందో ఈ 2 వేరు వేరు, వీటి నీడ్స్ వేరు అని, అప్పుడు ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఇవే ఫిజికల్ ఫెసిలిటీస్, సెన్సేషన్స్ ఆహ్, ఆహ్, మిగతావన్నీ గూడా ఎట్లాగా హ్మ్, మన విజన్ చేంజ్ అవుతుంది అంటే, సో, ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నవి నీడ్ ఆఫ్ బాడీ. సో, బాడీ యొక్క పోషణ, రక్షణ, సదుపయోగం కోసం ఫిజికల్ ఫెసిలిటీస్ ఉపయోగపడతాయి. అండ్ అవి లిమిటెడ్‌లో మాత్రమే కావాలి. అవి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. నర్చరింగ్ కోసం కావాల్సిన ఫుడ్ లిమిటెడా? అన్‌లిమిటెడా? ప్రొటెక్షన్ కావాల్సిన క్లోత్స్ గానీ, హౌస్ గానీ, షూస్ గానీ ఇవన్నీ లిమిటెడా? అన్‌లిమిటెడా? అండ్ రైట్ యుటిలైజేషన్ ఆఫ్ ద బాడీ కోసం మనం వాడే ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి వెహికల్స్ గానీ, మొబైల్ గానీ ఆర్ వాటెవర్ సో ఆర్ దే లిమిటెడ్ ఆర్ నాట్? అండ్ సో ఈ చెక్ తోటి మనకి వి నో దాట్ సో లిమిటెడ్ దేర్ ఆల్ లిమిటెడ్. సో లిమిటెడ్ వాటికి లిమిటెడ్ మనీ ఈజ్ ఇనఫ్. అన్లిమిటెడ్ మనీ అవసరం లేదు అన్న ఈక్వేషన్ మనకి క్లియర్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కోర్ పాయింట్ ఏంటి అంటే ఈ 2 సెపరేట్ చేసి మనకి అర్థం చేసుకోగలగడం. బాడీ వేరు, సెల్ఫ్ వేరు. ఇది రిక్వైర్మెంట్స్ వేరు. సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ వేరు, బాడీ రిక్వైర్మెంట్స్ వేరు అని అర్థం చేసుకోగలగడమే ఈ ఈ వాటి యూజెస్‌కి మనం ఒక ప్రాపర్ మీనింగ్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. మరి సెన్సేషన్స్ దేనికున్నాయి? 5 సెన్సెస్ అంటే అది బాడీ నుంచి ఒక ఇండికేషన్ వస్తాంది మనకి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చలిగా ఉంది. అంటే సో, నేను ఒక యాక్షన్ తీసుకోవాలి దానికి. అంటే బాడీని వార్మ్‌గా ఉంచడానికి స్వెటర్ వేసుకోవడమో ఏదో ఆర్ వేడిగా ఉంది అంటే లైట్ కాటన్ క్లోత్స్ వేసుకోవడము. అట్లాగే ఆకలి వేస్తుంది. సో, ఫుడ్ ఇవ్వడం కోసం. సో, ఎవ్రీ సెన్సేషన్ ఇండికేట్ సంథింగ్. అంటే ఇప్పుడు ఎక్కడో లైక్ సమ్ సే రాంగ్ సౌండ్స్ ఆర్ యూర్ సీయింగ్ సంథింగ్ రాంగ్. యూ నీడ్ టు గో అవే ఫ్రమ్ దట్. అట్లాగా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ యూ. యువర్ బాడీ ఇండికేట్స్ యూ టు టేక్ ఎ డెసిషన్ టు డూ సంథింగ్. సో, దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు సీ ద సెన్సెస్ అనమాట. బాడీని బేసిక్‌గా హెల్తీగా ఉంచుకోవడం కోసం సెన్సేషన్స్ అన్నవి మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అండ్ బాడీని హెల్తీగా ఉంచుకోవడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. సో, దానికి కావాల్సిన ప్రోగ్రాము మనము ఆ ఇన్ఫర్మేషన్ నుంచి జస్ట్ వీ హ్యావ్ టు అది ఫాలో అవ్వాలి అంతే. అంతకన్నా దాని నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇట్ ఈస్ మనం ఇందాక చెప్పుకున్నాం గదా! 4 స్టేజెస్. సో, దట్ ఈస్ వాట్ అదే జరుగుతుంది ఫైనల్‌గా. ఇంకోటి ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే యానిమల్స్ ఈ సెన్సెస్ ద్వారా వాటిని దే రికగ్నైజ్ దేర్ ఫుడ్ అనమాట.
ఆ సెన్సెస్ని యూస్ చేసి వాటి ఫుడ్ రికగ్నైజ్ చేస్తుంది. సో అండ్ బట్ హ్యూమన్ బీయింగ్ సెన్సెస్ని సాటిస్ఫై చేయడం కోసం యూస్ చేస్తాడు. సో ఎంత అంటే ఇక్కడ మళ్ళీ ఆ రాంగ్ నోషన్. సో ఇది వీటి సాటిస్ఫాక్షన్ తోటి ఐల్ బీ హ్యాపీ అన్నది ఒక రాంగ్ నోషన్ తోటి వాటిని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇట్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ హెల్త్ ఇష్యూస్ అనమాట. అంటే ఓవర్ యూజ్, అంటే అబ్యూజింగ్ యువర్ బాడీ విత్ రాంగ్ థింగ్స్ and beyond using it beyond. Body has a limit. So this is the result that everyone can easily see. And హ్యాపీనెస్ అంటే ఇక్కడ డామినేషన్తో రాదు, కో ఎగ్జిస్టెన్స్ కాంప్లిమెంటరీనెస్ తోటి వస్తుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది రిలేషన్షిప్ తోటి. సిమిలర్లీ అన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడం హ్యాపీనెస్ కాదు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రైట్ డిజైర్స్. రైట్ డిజైర్ అన్నది మళ్ళీ మన బేసిక్ డిజైరే, కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, అండ్ మిగతావన్నీ దాని సబ్ డిజైర్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ విత్ రైట్ అండర్స్టాండింగ్ అండి ఆఫ్ తో ఇప్పుడున్న మనం చూసిన వే వాటి నుంచి just a minute. యా సో దీని నుంచి వస్తాయనుకున్నప్పుడు మనము అవి రావు, బట్ ఫైనల్గా అండర్స్టాండింగ్ తోటి దాని ప్లేస్మెంట్, వాటి ప్లేస్మెంట్స్ వాటికి ఫిక్స్ అవుతాయి అనమాట. వాటి పర్పసెస్ ఎక్కడ పెట్టాలి అన్నది మనకి అర్థమవుతుంది. సో ఫైనల్గా ఈ హ్యాపీనెస్ అంటే ఏంటి అంటే అది నేను ఒక స్టేట్ ఆఫ్ హార్మనీలో, అంటే ఒక సమాధానము, అంటే ఇక్కడ రెజల్యూషన్ అంటారు, అది ఆ స్టేట్లో ఉండడము. ఆ స్టేట్ ఏంటి అంటే నాకు న్యాచురల్గా యాక్సెప్ట్ అయి ఉండడము. అది నేను ఉన్న అన్ని లెవెల్స్ ఆఫ్ బీయింగ్, అంటే నేను మన ఎక్స్పాన్స్ ఆఫ్ లివింగ్ చూస్తే నేను నాతో ఉండడము, నేను నా ఫ్యామిలీలో ఉండడము, సొసైటీలో భాగంగా ఉండడము, నేచర్లో భాగంగా ఉండడము, వీటన్ని స్టేజెస్లో ఎప్పుడైతే నేను హార్మనీగా ఉండగలనో అది హ్యాపీనెస్. అంటే నా ప్రోగ్రామ్ అక్కడ క్లియర్గా ఏంటి తెలిసి నేను ఆ ప్రోగ్రామ్ ప్రకారము ఈ హార్మనీని నేను ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో అది హ్యాపీనెస్ అని అంటున్నాము. అదే ప్రాస్పరిటీ అంటే ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, ఎందుకు కావాలి అన్నది ఒక మనకి చూసుకోవచ్చు ఎన్ని కావాలి మనకి. అది డిపెండ్స్, అందరికీ ఇది ఒకటే ఫిక్స్డ్గా ఉండాలని కూడా లేదు. మన ఫ్యామిలీ సైజు, అంటే మన వర్క్, ఇవన్నీ చూసుకుని ఎవ్రీవన్ కెన్ ఫిక్స్ దేర్, అంటే వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళకి ఎన్ని కావాలి అన్నది ఎవరికి వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది మిస్సింగ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో. హ్యావింగ్ మోర్ అన్నది ఉంది కానీ ఎంత రిక్వైర్డ్ అన్నది లేదు. సో అందుకే మనము హ్యావింగ్ మోర్, ఇప్పుడు ఆల్రెడీ మనకు కావాల్సినవి ఉన్నాయి, ఇంకా హ్యావింగ్ మోర్ కాబట్టి సో దాని గురించి ట్రై చేస్తూ ఇట్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక కప్లో ఎంత టీ పోస్తే నిండుతుంది వెన్ ద కప్ డస్ నాట్ హ్యావ్ ఏ బేస్. సో అదే విధంగా నడుస్తుంది అనమాట హ్యావింగ్. సో నాకు ఎన్ని కావాలి అంటే నాకు, నా ఫ్యామిలీకి, నేను హ్యాపీగా ఉండడానికి, అంటే నా బాడీ రిక్వైర్మెంట్స్, మా ఫ్యామిలీ రిక్వైర్మెంట్, వీళ్ళకి ఫిల్ అవ్వడానికి ఎంత కావాలి అన్నది ఐ కెన్ మేక్ ఏ ప్రోగ్రామ్, ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ మేక్ ఏ లిస్ట్ అండ్ డిసైడ్ హౌ మచ్ ఈజ్ మై నీడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎన్ష్యూరింగ్ అవైలబిలిటీ ప్రొడక్షన్ ఆఫ్ మోర్ దాన్ రిక్వైర్డ్. సో ఓకే, ఇవి నాకు అవసరము, బట్ వాటిని ఎట్లా అచీవ్ చేసుకోవాలి అన్నదానికి రైట్ వే ఆఫ్ ఎర్నింగ్ అండ్ రైట్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్, ఇవి అవైలబుల్ ఉండాలి, వీటిని ప్రొడ్యూస్ చేయాలి అన్నది కూడా ఒక ప్రోగ్రామ్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూస్తే మనము మన కరెంట్ ఎడ్యుకేషన్లో ఈ ప్రొడక్షన్ అన్న దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఓకే, ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అట్లీస్ట్ ప్రొడ్యూస్ చేసినవి ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా అంటే అక్కడ అది కూడా వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ. ఆర్ రైట్ యూటిలైజ్ చేస్తున్నామా అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ ద కేస్. అంటే చాలా క్యాజువల్ మైండెడ్గా ఉంటున్నాం అనమాట.
మన ఇంట్లో అంటే వాడుకోని వస్తువులు ఉన్నాయి అంటేనే వీఆర్ నాట్ రైట్ యూటిలైజింగ్ ఆర్ వీఆర్ అబ్యూజింగ్ సమ్ రిసోర్సెస్ విచ్ కెన్ బి యూజ్డ్. అవి వాడదగేవి మన దగ్గర వాడకుండా ఉన్నాయి అంటేనే ఐ థింక్ మనం ఆలోచించాలి నిజంగా మనం ఎంతవరకు రైట్ యూటిలైజ్ చేసి అవి అవైలబుల్ చేయగలుగుతున్నాం నిజంగా గలిగే వాళ్ళకి ఇవ్వగలగడము అలాంటివి. సో అందులో తన్ మన్ ధన్ అని 3 ఉంటాయన్నమాట. ఇది అంటే అది నా మనీ అవ్వచ్చు, నా టైం అవ్వచ్చు అండ్ మైండ్ అవ్వచ్చు. వీటన్నిటిని రైట్ యూటిలైజ్ చేయగలుగుతున్నాం అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ అండి. ఐ హోప్ నేను కొంచెం ట్రై చేశాను జస్ట్ టు రివ్యూ ద కాన్సెప్ట్స్. మనం ఇంకా ఐ థింక్ వీ కెన్ గో ఇన్ టు క్వశ్చన్ ఆన్సర్స్. సో ఈ రిలేటెడ్గా కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా వేరే ఏ టాపిక్స్ రిలేటెడ్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు ఆన్సర్ చేయడానికి. గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ నరేష్. నరేష్ చెప్పండి మ్యామ్. ఓకే, దెన్ యూ సెడ్ ఆల్. ఇదంతా నాకు అర్థమవుతుంది కాన్సెప్ట్, కానీ కొన్నిసార్లు ఏమంటే పర్సన్ చూడగానే నెగిటివిటీ వస్తుంది మేడం. దాని నుండి ఎలాగైనా బయటకు రావాలి నాకు అర్థం కావట్లేదు. పర్సన్ చూసి అంటే అది ఎప్పుడో పాస్ట్ థింగ్ అవ్వచ్చు. సపోజ్ పర్సన్ నేమ్ వచ్చినా లేకపోతే ఆ పర్సన్ సిచ్యువేషన్ కనబడినా అది నెగిటివిటీ వస్తుంది. ఐ నో దట్ వన్ ప్రాబ్లమ్ ఇన్ మీ, బట్ కెన్ యూ గివ్ ఎనీ సజెషన్ ఫర్ హియర్? యా నైస్ అండి, నైస్ క్వశ్చన్. ఐ థింక్ ఇది మీ ఒక్కళ్ళ ప్రాబ్లమే కాదు, ఇట్ ఈస్ అందరిది. ఎవ్రీ వన్ ఏదో ఒక టైంలో ఇది ఫేస్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. సో ఒక పర్సన్ గురించి మనకి ఇట్లాంటి భావము ఉంది అంటే మనకి దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే వాళ్ళతో చాలా ఇంటరాక్షన్స్లో మనము కొన్ని మనం అనుకున్నవి జరగట్లేదు, అంటే మనకి నచ్చినట్టు జరగట్లేదు. సో అలాగా అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగున్నాక మనకు ఒక ఇమేజ్ ఫామ్ అయిపోతుంది అనమాట ఆ పర్సన్ గురించి. సో అది ఈవెన్ వాళ్ళు ఎదురుగుండా రావక్కర్లేదు, వాళ్ళ ఆలోచన వచ్చినా కానీ మనకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది లోపల. సో కానీ ఓకే ఇది అంతా ఉంది, బట్ ఏ పర్సన్ అన్నా ఎందుకు అలా చేస్తాడు అని అలా మనం అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక వ్యక్తితోటి అంటే డిస్టర్బింగ్గా ఇబ్బందికరంగా నడుచుకుంటున్నాను అంటే ఫస్ట్ నాకే సమ్ ప్రాబ్లం ఉంది, ఇస్ ఇట్ నాట్? సో అంటే నేను డిస్టర్బ్డ్గా ఉంటేనే నేను ఎదుటి మనిషిని డిస్టర్బ్ చేయగలను. సో మీరు ఆ వ్యక్తితో ఇబ్బంది పడుతున్నప్పుడు అతని డిస్టర్బెన్స్ వల్ల మనం డిస్టర్బెన్స్ అవ్వకుండా అతని డిస్టర్బెన్స్లో ఉన్నాడు అని ఫస్ట్ మనము రికగ్నైజ్ చేయగలగాలి. అండ్ అంటే అది డిస్టర్బెన్స్ అవ్వచ్చు, అండర్స్టాండింగ్ లేకపోవడం అవ్వచ్చు, అది మాత్రమే ఆ మనిషిని అలా చేయగలదు అన్నది ఒకటి అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, మీరు ఒక చైల్డ్ని చూడండి, అదే పర్సన్ ప్లేస్లో ఒక చైల్డ్ని చూస్తే మన ప్రోగ్రామ్ ఏముంటుంది? వాళ్ళ పట్ల విరోధం ఉంటుందా, లేకపోతే అంటే వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ మనం ఫిక్స్ చేసుకుంటామా అర్థం చేయించడానికో, లేకపోతే ఈ టైం కాకపోతే ఇంకో టైం కోసం వెయిట్ చేస్తాము. సో సేమ్ ఈజ్ ద కేస్ అండి, ఏ రిలేషన్లో ఏ వ్యక్తితోటన్నా ఇదే అప్రోచ్. సో పర్సన్ కావాలని ఇంటెన్షన్గా అయితే చెయ్యడు, ఎందుకంటే అది లేదు, బై డిజైనే లేదు నేచర్లో. సో అంటే అతను వాతావరణము, అతని పరిస్థితులు, అతను కోర్స్ అతను అని అంటున్నాను బట్టి ఇట్ అప్లికబుల్స్ టు మీ ఆల్సో. నేను ఎట్లా అయితే ఒక కండిషన్లో ఒకలాగా, ఒక కండిషన్లో ఒక అండర్స్టాండింగ్తో ఒకలాగా ఎలా అయితే బిహేవ్ చేస్తానో, సేమ్ ఈజ్ విత్ అదర్ పర్సన్. అంటే ఈ ఈ ఈ వేలో ఎప్పుడైతే నేను సిమిలారిటీస్ చూడడం మొదలెడతానో, డిఫరెన్సెస్ అన్నవి నాకు విరోధం కన్నా ఎక్కువ ఒక ప్రోగ్రామ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ టేక్స్ టైమ్ అండి ఇది, బికాజ్ ఇలాంటిది మన ప్రాక్టీస్లో లేదు. ఈ సబ్జెక్ట్లో టచ్లో ఉండడం వల్ల, ఈ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల, అండ్ మెయిన్ ఆ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. ఓకే అలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడైతే రియాక్షన్లోకి వెళ్తున్నానో అప్పుడు నేనే ఇబ్బంది పడుతున్నానని చూసుకోవడం వల్ల
దీస్ ఆర్ ఆల్ హెల్ప్ యూ అనమాట. ఓకే, నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్గా అప్రోచ్ అవ్వడం, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా అప్రోచ్ అవ్వడం. ప్లస్ నా సైడ్ నుంచి ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ అన్నవి డెఫినెట్ చేసేసుకుంటానో ఆటోమేటికల్గా అది ఆ ఎన్విరాన్మెంట్లో మార్పు జరుగుతుంది. అండ్ ఆ ఒకేషన్స్ అన్నవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇంటరాక్ట్ అయ్యే ఒకేషన్స్ అనమాట. సో దిస్ ఈస్ హౌ గ్రాడ్యువల్గా చేంజ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అండి? హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే ఒక అండి. చిన్న డౌట్ నాకు. ఇప్పుడు ఓకే, మనము ఎలా హ్యాపీగా ఉండాలి, మన బేసిక్ ఫుల్ఫిల్మెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మన క్లారిటీ ఉంటుంది. ఓకే, మన స్పౌస్, పిల్లలు వాళ్ళకి ఇవే ఉండాలని లేదు, వాళ్ళకి ఉండొచ్చు కెరియర్ లో అలా అని కానీ, లేదా ఇప్పుడు మనీ మీద కానీ, లేదా ఇన్ని ఆస్తులని కానీ, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ మీద వాళ్ళకు ఉంటుండొచ్చు. ఓకే, మనము ఇమ్మీడియట్ గా మనం ఇవన్నీ చెప్పి వెంటనే మార్చడం అవన్నీ ఇమ్మీడియట్ గా కుదిరే పని కాదు. ఎట్ ద సేమ్ టైం విషయాల్లో వాళ్ళు హ్యాపీగా లేకపోవడం వల్ల మనం కూడా కొన్నిసార్లు హ్యాపీగా ఉండలేము. అవన్నీ మనం ఆలోచించకపోయినా వాళ్ళ చికాగ్గా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అదైతే కాదనలేని సత్యం, ఇంట్లోనే ఒక ఫ్యామిలీలోనే ఉన్నప్పుడు. ఓకే, సో ఇలాంటప్పుడు మనం ఎలా హ్యాపీగా ఉండాలి? మరి మనకు తెలుసు, మనకేమి అంతంత అవన్నీ లేకపోయినా సరే మనకు హ్యాపీగా ఎలా ఉండాలో తెలుసు. నా హ్యాపీనెస్ చిన్న చిన్న విషయాలు ఓకే, నాకు ఫుల్ఫిల్ అయినా నేను హ్యాపీగా ఉన్నాను. కానీ వాళ్ళు హ్యాపీగా లేకపోవడం వల్ల అదంతా మన మీద పడుతున్నప్పుడు, ఎఫెక్ట్ పడుతున్నప్పుడు, లేదా వాళ్ళు కంప్లీట్ గా అలా చికాగ్గా వాళ్ళు ఒక డిసప్పాయింట్మెంట్ లో ఉన్నప్పుడు మనము హ్యాపీగా ఉండగలమా? లేదా వీళ్ళతో కూడా మనం ఒక రకమైన పరతంత్రతలో ఉండి వాళ్ళది వేరు, వాళ్ళ హ్యాపీనెస్ వేరు, మన హ్యాపీనెస్ వేరు అనుకోవాలా? జనరల్ గా మనం పిల్లలు, హస్బెండ్ లేదా వైఫ్ తో అయితే ఆ రిలేషన్షిప్, కో ఎగ్జిస్టెన్స్ వీటిల్లోనే మనము ఒక హ్యాపీనెస్, ఒక రిలేషన్షిప్ అలా అనుకుంటాం కదా. మరి ఇలాంటప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా అనుకో? గుడ్ క్వశ్చన్ అండి. మీ పేరు? సౌజన్య. ఓకే, జస్ట్ వి అని వస్తుంది. ఓకే, ఎనీహౌ. సో ఇట్స్ రియలీ వెరీ గుడ్ క్వశ్చన్. అయితే మన హ్యాపీనెస్ ఇప్పుడు జస్ట్ మనం అనుకున్నాం కదా, ఇప్పుడు అది వేరే వాళ్ళ నుంచి వస్తుందా అంటే మనము ఒక ప్రభావంలో ఉంటున్నామా, మన స్వభావంలో ఉంటున్నామా? సో అంటే మన హ్యాపీనెస్ వేరే వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు మనం డిస్టర్బ్ అవ్వడం బై డిఫాల్ట్ అని అనుకుంటున్నాము. బట్ ఒకసారి మనం అది క్రాస్ చెక్ చేయాల్సుకున్న పాయింట్ యాక్చువల్గా. సో వేరే వాళ్ళు ఎందుకు అన్హ్యాపీగా ఉన్నారు అన్నది అది వాళ్ళ రీజన్. మనం ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాం అన్నది అది మన కంట్రోల్. సో ఇక్కడ మనకి అదే మనం అవసరమైన దానికన్నా ఎక్కువ ఆ లింక్ దగ్గరికి, అంటే ఇవే అంటారు కదా రాగము ద్వేషము అని చెప్పి, అవసరమైన దానికన్నా ఎక్కువ దగ్గరగా రావడము రాగము, అవసరమైన దానికన్నా దూరంగా వెళ్ళడము ద్వేషము. సో ఈ బ్యాలెన్స్ని మనము అంటే మెయింటైన్ చేయగలుగుతున్నామా నిజంగా? అంటే అటాచ్మెంట్ తోటి ఎప్పుడైతే నేను వాళ్ళ సుఖమే నా సుఖము అని నేను ఉంటానో, నేను ఆఫ్ కోర్స్ ఆ ప్రభావంలోనే ఉంటానన్నమాట. బట్ నా సుఖము ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నాకు తెలుసు. నా ఆలోచనలలో క్లారిటీ, నాకు ఏం చెయ్యాలి అన్న ఆన్సర్ నా దగ్గర ఉంది అని అనుకున్నప్పుడు, నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ తోటి ఈ ఆలోచనలు నడుస్తూ, నా రోల్ నాకు క్లారిటీ ఉన్నప్పుడు, నాకు ఆ టైంలో నేను చేయాల్సింది ఏంటి అన్నది తెలుస్తుంది తప్పితే దాంతో డ్రైవ్ అయిపోయి నేను నాది దాంతో లింక్ అయ్యింది అనుకుంటే ఇప్పుడున్న స్టేట్ అదే కదండి. దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ పడిపోయాడు, రక్తం వస్తుంది. సో ఇప్పుడు నేను అది ఏడుస్తూ లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతాను.
ఇంకో కేసులో నాకేం చేయాలో తెలుసు. నేను అంటే ఆ మెడికేషన్ చేయడమో, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడమో ఇవన్నీ చేస్తాను. సో ఏది రైట్ అక్కడ? ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ యాక్చువల్గా. సో అంటే నేను దానితోటి నేను నా హ్యాపీనెస్ లింక్ చేసుకున్నప్పుడు, అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ తక్కువ ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ ఉంటుంది, నేను దాంతో ఎఫెక్ట్ అవుతాను కదా అని. ఓకే, థ్యాంక్ యూ మేడం. బట్ ఈవెన్చువల్లీ అంటే టైం తోటి ఇవన్నీ కరెక్ట్ అయ్యే ఫ్యాక్టర్సేనండి. ఇది అంటే ఎప్పుడు ఏది అన్కంఫర్టబుల్ డిస్టర్బెన్స్ స్టేట్స్ అన్నవి దే డోంట్ కంటిన్యూ ఫర్ లాంగ్, అండ్ ఎవరికి ఆ సిచ్యువేషన్లో ఉండాలని ఉండదు. ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలిగితే మన క్లారిటీ తోటి మనం డిస్టర్బ్ అవ్వకుండా మనం స్టేబుల్గా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు. గ్యారంటీ 100%. ఓకే అండి, ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ ప్రాస్పెరిటీ కానీ, హ్యాపీనెస్ కానీ, లేకపోతే ఇంకేమన్నా ఓవరాల్ సబ్జెక్ట్? ఇంకొన్ని టర్మినాలజీ చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెసిలిటీస్, మనీ అన్నవి ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఎలా మూవ్ అవుతున్నాడంటే పర్సన్ సాధన్ విహీన్ దుఃఖీ దరిద్ర అంటారు. అంటే సాధనాలు లేవు, దుఃఖంలో దరిద్రంలో ఉన్నాడు. దట్ ఈజ్ యాక్సెప్టబుల్, దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే అవి అవసరం కాబట్టి వాటిని డెఫినెట్గా సమకూర్చుకోవాలి. బట్ అక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాము? సాధన్ సంపన్న దుఃఖీ దరిద్ర. అంటే సాధనాలు ఉంటున్నాయి, సంపన్నంగా ఉంటున్నాము, వస్తువులతోటి కంఫర్ట్నెస్ అన్నీ ఉన్నాయి, అయినా దుఃఖంలో దరిద్రంగా ఉంటున్నాము. సో అక్కడ ఉన్నాము, అంటే అక్కడికి జంప్ అయ్యి అక్కడ ఉన్నామన్నమాట. కానీ ఉండాల్సింది ఏ స్టేజు? సాధన్ సంపన్ సుఖీ సమృద్ధ్. సాధనాలు కావాలి, సంపన్నంగా ఉన్నామన్న ఫీలింగ్ కావాలి, సమృద్ధి అన్న ఫీలింగ్, సుఖంగా ఉన్నామన్న ఫీలింగ్. ఇది మనం యాక్చువల్లీ రీచ్ అవ్వాల్సిన స్టేజ్. సో దానికోసమే ఈ నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, వేటి యొక్క అవసరాలు ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి అన్నవి, ఇవన్నీ ఆ క్లారిటీ ఉండడము, దాని ప్రకారం నా ప్రోగ్రామ్ ఉండడము, ఆ డైరెక్షన్లో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి అంటే ప్రాస్పెరిటీ అన్నది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే అర్థమైతే మొత్తము డైనమిక్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించే విధానము, మన వర్క్ చేసే విధానము, సొసైటీలో ఈ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యే విధానము, ఇంత చిన్న కాన్సెప్ట్లా అనిపిస్తుంది, బట్ అసలు నిజంగా అది అర్థమయ్యి ఆ ఫీలింగ్, ఇది మెయిన్ సెల్ఫ్లో ఉండే ఫీలింగ్ అండి. సో ఈ ఆ ఫీలింగ్ ఓరియంటెడ్గా మనము ఎప్పుడైతే ఆలోచించే ఆ డిజైన్స్ ఉంటాయో, మొత్తం అవుట్ సైడ్ ఆ సిస్టమ్స్ అన్నవి కూడా వాటి డైనమిక్స్ మారిపోతాయి. లైక్ ఇప్పుడున్న ఈ జీడిపి మెజర్ కానీ, ఎకనామిక్ ప్రోగ్రెస్ అని కానీ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బెనిఫిట్స్ తోటి డ్రైవ్ అవుట్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సంథింగ్ పుషింగ్ అస్ టు మోర్, అంటే మోర్ స్ట్రెయిన్ అండ్ మోర్ ఇండెఫినెట్ వే అనమాట. బట్ దెన్ మనము అట్లీస్ట్ మన లెవెల్లో మనం చెక్ చేసుకుంటే, మనము వీటి వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా, ఆ ట్రాప్ ఉంది చూసారా, బయట ఎన్విరాన్మెంట్లో వచ్చే వాటితోటి నేను డ్రైవ్ అవ్వాలి అన్న ట్రాప్ నుంచి నేను నా అండర్స్టాండింగ్తో అట్లీస్ట్ బయట పడగలను. సో అండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ కెన్ టేక్ అప్. శ్రీదేవి గారు, నరేష్ అండి. చెప్పండి నరేష్. మీరు స్లైడ్స్ లో చెప్పారు ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్, రైట్? ఫీలింగ్స్ ఫ్రమ్ అదర్స్. యాక్చువల్లీ రిలేషన్షిప్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ కదా మేడం. నా అంటే ఈ 9 ఫీలింగ్స్ దట్ రిలేషన్ అండ్ మీ ఫుల్ఫిల్, రైట్? అంటే ఇప్పుడు నేను 9 ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయడము, అంటే అవతల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయినా నా అండర్స్టాండ్ చెప్తున్నా, ఐ షుడ్ నాట్ కన్సిడర్ దట్ వన్, రైట్? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఐ థింక్ ఐ షుడ్ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, రైట్? Yeah, actually, that's what. See, first thing is we should understand the relationship, why it is there.
రిలేషన్షిప్ అన్నది ఒక ప్రయోజనం కోసం ఉంది, అంటే ఒక పర్పస్ కోసం ఉంది, అంటే ఒక వ్యవస్థలో భాగంగా ఉంది. అది ఎప్పుడైతే నేను అర్థం చేసుకుంటానో, రిలేషన్షిప్ని అర్థం చేసుకున్నాక రిలేషన్షిప్ ఉంది అని నేను గుర్తిస్తాను. అంటే నాకు, అదర్ హ్యూమన్ బీయింగ్కి, అలాగే రెస్ట్ ఆఫ్ నేచర్, వీటన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంది. అదే ఒక పర్పస్లో, ఒక ప్రయోజనంతో భాగంగా ఉంది రిలేషన్షిప్. సో ఇప్పుడు మరి దీనికి నాకు ప్రోగ్రామ్ ఏంటి? నాకు వేరే వాడితో రిలేషన్షిప్ ఉన్నప్పుడు నాకు ఒక ప్రోగ్రామ్ ఉండాలి. అంటే దాంతో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉండాలి. అది ఒక డెఫినెట్నెస్ ఇవ్వాలి అనమాట ఆ ప్రోగ్రామ్ నాకు. సో దానికి వాల్యూస్, సో హ్యూమన్ బీయింగ్తో ఉన్నప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి వాల్యూస్, వాటి మీనింగ్స్ అర్థమయ్యి ఆ ఫీలింగ్స్ నేను నాలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతానో, ఆ ఫీలింగ్స్ తోటి నేను ఎదుటి మనిషిని చూడగలుగుతానో, దట్ మేక్స్ అ ఎన్విరాన్మెంట్, అంటే ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది అనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఎట్లా ఉన్నా నేను దాంతో ఎఫెక్ట్ అవ్వని స్టేజ్కి వచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను ఒక అంటే ఆర్డర్లీనెస్లో, ఒక వ్యవస్థలో భాగంగా న్యాచురల్గా నేను ఉంటున్నాను కాబట్టి నాకు ఆ ఎదుటి మనిషి ఎలా ఉన్నాడు అన్నది నాకు అసలు దట్ ఈస్ ఇమ్యాటర్. అండ్ నా సైడ్ నుంచి ఎప్పుడైతే నేను ఎన్ష్యూర్ చేయగలుగుతున్నానో, అట్లీస్ట్ వాళ్ళు నా వల్ల అయితే అన్హ్యాపీగా ఉండరు. వాళ్ళు మిగతా ఎన్ని రీజన్స్ వల్ల ఉండొచ్చు, దట్ ఈస్ ఓకే. బట్ దెన్ ఐఎమ్ నాట్ ద రీజన్ వాళ్ళు అన్హ్యాపీగా ఉండడానికి. అండ్ ఐఎమ్ మోర్ అప్రోచబుల్ అయిపోతూ ఉంటానన్నమాట వాళ్ళకి ఏదైనా వచ్చినా డిస్కస్ చేయడానికి. వాళ్ళు సో దిస్ ఈస్ పాత్ ఓపెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ టు దెమ్ టు రీచ్. And you're not the reason, you're more comfortable for them when you're having these feelings అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా సైడ్ నేను పర్ఫెక్టా అన్నది ఒక క్వశ్చన్. సో మనం ఎంతసేపు మనల్ని ఎప్పుడు హయ్యర్ పొజిషన్లో పెట్టేసుకుంటాం. అంటే అందరికీ చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో నా సైడ్ అంతా పర్ఫెక్టే, నేను కరెక్టే అన్నది మనం సపరేట్ చేసేసి చూసుకుంటాము. బట్ ఇఫ్ యూ సీ, మనం కూడా పర్ఫెక్ట్ కాదు, మనం కూడా జర్నీలోనే ఉన్నాము ఇంకా. సో అక్కడ మన వల్ల కూడా తెలియకుండానే అవతల వ్యక్తి ఇబ్బంది పడిపోయి, అంటే వాళ్ళ వల్ల మనం ఎలా పడుతున్నాం అలాగే పడుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ అబ్జర్వేషన్ పాయింట్స్ అండి. సో వీ కెనాట్ సే దట్ ఐఎమ్ సో వాళ్ళలో ప్రాబ్లం ఉంది, నాలో లేదు అని కూడా వీ కాంట్ కంక్లూడ్ అనమాట. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. మన ప్రెజెన్స్ లో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి. ఐ అండర్స్టూడ్ దట్ వన్, రైట్? మన ప్రెజెన్స్ సో సి దే ఆర్ వాళ్ళు నా డిస్టర్బెన్స్ కి రీజన్ కాదు. సో వాళ్ళ హ్యాపీనెస్ కి నా సైడ్ నుంచి అట్లీస్ట్ వాళ్ళ అన్హ్యాపీనెస్ కి నేను రీజన్ కాదు. అట్లీస్ట్ ఐ కెన్ ఎన్ష్యూర్ దట్, రైట్? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సెల్ఫ్ అంటే ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. సెల్ఫ్ నాకు రీసౌండ్ వస్తుందండి. సెల్ఫ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. సెల్ఫ్ అంటే ఏంటి? నేను ట్రై చేస్తాను. ఒకసారి మీరు మ్యూట్లో పెట్టరా? ఓకే, థ్యాంక్ యూ అండి. రీసౌండ్ వస్తుంది. సో సెల్ఫ్ అన్నది ఇక్కడ చైతన్యము అంటున్నామండి. జడము, చైతన్యము అని రెండు సెపరేట్ ఎంటిటీస్ ఉంటాయి ఎవల్యూషన్లో భాగంగా. ఈ సెల్ఫ్ అండ్ జడము అన్నవి దే ఆర్ దేర్ ఇన్ నేచర్. సో ఏదైతే ఈ సెల్ఫ్ అంటున్నామో, యాక్చువల్గా ఈ సెల్ఫ్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్గా ఉంటుంది మన ఫేస్ టు ఫేస్ వీటిల్లో. ఏంటి అని ఆల్రెడీ మనకి ఒక హింట్ ఇచ్చారు. లైక్ దీంట్లో ఈ మనసు, వృత్తము, చిత్తము, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్గా ఉన్నది ఒక కాన్షియస్ ఆటమ్ అన్నమాట. సో దాంట్లో ఏమేమి జరుగుతాయి, ఏ లెవెల్లో ఏం జరుగుతాయి, దాంట్లో లోపలికి వెళ్ళేవి ఏంటి, బయటకి వచ్చేవి ఏంటి, సో ఏ లెవెల్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఇవంతా ఒక పెద్ద అంటే డిస్కషన్ టాపిక్ అండి.
బట్ నాకు ఇప్పుడున్న పాసిబిలిటీలో నేను దాన్ని ఎలా చూడగలను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చూసుకుంటే నేను ఏం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను, లేకపోతే ఏం ఆలోచించగలుగుతున్నాను, నాకేమి నచ్చుతుంది, నాకేం నచ్చట్లేదు, ఇవన్నీ క్వశ్చన్స్ ద్వారా నాకు సెల్ఫ్లో ఉన్నవి ఏంటి అనేది ఒకటి అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సేషన్స్ బాడీ నుంచి ఈ ఆకలి అనే ఇండికేషన్ వచ్చింది. సో ఇప్పుడు నా సెల్ఫ్ ఒక ఎంటిటీ కింద తీసుకుంటే దాంట్లో నిర్ణయాలు జరుగుతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అసలు ఫుడ్ తినాలి వద్దు, తినాలా వద్దా అన్నది ఒక డెసిషన్. ఆ రోజు ఉపవాసం ఉందా అనుకోనండి, నేను ఆ సెన్స్ని పట్టించుకోవట్లేదు, ఐ వాంట్ టు ఇగ్నోర్ వచ్చినా కానీ. బట్ మామూలుగా మన ఆకలి వేస్తుంది తినేస్తాం, ఇది జనరల్గా జరిగేది. సో అంటే ఒక డెసిషన్ తీసుకునేది సెల్ఫ్లో. అలాగే ఏమి తినాలి, అది మళ్ళీ అది ఏం తినాలి అనే ఒక డెసిషన్, నాకు నచ్చింది ఏంటి, నా టేస్ట్ ఏంటి, అంటే ఒక సెలెక్షన్ జరుగుతుంది అక్కడ. సో ఒక టేస్ట్ అంటే ఒక డెసిషన్ జరుగుతుంది, ఒక సెలెక్షన్ జరుగుతుంది, ఒక కంపారిజన్ జరుగుతుంది. అట్లా ఇదంతా ఒక కంటిన్యూస్ మెషిన్ ఉంటుంది చూసారా, ఒక చెరుకు మిల్లు మెషిన్ తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఇట్స్ కంటిన్యూస్ రన్నింగ్ మెషిన్ అనమాట. సో ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి సెల్ఫ్లో. చయనము, ఆస్వాదన, తులనము, విశ్లేషణ, చిత్రము, చిత్రణము, చింతన, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సెల్ఫ్లో. ఐ డోంట్ నో మీరు కోర్స్ మీరందరూ ఈ ఆన్లైన్ సెషన్స్ విన్నారు. నిన్న ప్రదీప్ గారు ఇంగ్లీష్లో ఈ సెల్ఫ్ గురించి ఒక సెషన్ తీసుకున్నారనమాట. సో మేబీ వీ కెన్ షేర్ యూ దాట్ డీటెయిల్గా ఒక 1 hour క్లాస్. అది యాక్చువల్లీ ఇవన్నీ డీటెయిల్డ్గా అంటే ఫస్ట్ చదివి విని అర్థం చేసుకుని మనకి మనం చెక్ చేసుకుంటే ఆ కనెక్షన్ చూడగలమండి. సో సెల్ఫ్ గురించి మేబీ ఇంత షార్ట్ టైంలో చెప్పడం కాదు, బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ సెల్ఫ్ సెంట్రిక్. అంటే యానిమల్ ఈజ్ బాడీ సెంట్రిక్. సో సెల్ఫ్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వడమే హ్యూమన్ బీయింగ్లో మేజర్ ప్రోగ్రామ్. సో దాన్ని కంప్లీట్గా ఫస్ట్ అర్థం అవ్వాలి మనకి. దాంట్లో జరిగేవి ఏంటి, దాంట్లో జరగాల్సినవి ఏంటి, అవి ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే క్లియర్గా మనము అర్థమవుతుందో దాని ప్రకారము మనము ప్రాక్టీస్ చేయడం మొదలెడతామో మనము ఆటోమేటిక్గా మనకు కావాల్సినవి అచీవ్ అవ్వడం అన్నది చూడగలుగుతాం అనమాట. సో అది ఇన్ఫ్యాక్ట్ అంటే వేరే మెథడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అంటే ఉన్నాయండి, లేవనట్లేదు. బట్ నాకు అన్నిటికన్నా ఈజీ మెథడ్ ఇది అనిపించింది. అంటే ఈ సెల్ఫ్లో యాక్టివిటీస్ అర్థమైపోవడము, వాటిలో నేను చెక్ చేసుకోవడము, వాటిని ప్రతి ఈ రిఫరెన్సెస్ ప్రపోజల్ తోటి నేను ఎప్పుడైతే వాటిని అప్లై చేయగలుగుతున్నాను, రిజల్ట్స్ రావడం, ఇవంతా ప్రాక్టికల్గా ఆ రిజల్ట్స్ తోటి చూడగలుగుతున్నాను. నాకు ఇది ఈజ్ ద మోస్ట్ ఈజీ మెథడ్ అని అర్థమవుతుంది అనమాట. అండ్ ఇట్స్ కన్వీనియంట్. చెప్పండి. చిన్న పాయింట్ యాడ్ చేయొచ్చా? చెప్పండి. అదే అండి, అది మనకి ఇప్పుడు వేరే మెథడ్స్ ఉన్నాయనుకోండి, కంటిన్యూస్ హ్యాపీనెస్, ఈ గో విత్ దట్ అండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా సరే మీకు సమ్ ఎక్స్ వై జెడ్ మెడిటేషన్ లో కనపడితే అనుకో, ఆనందంగా వెళ్ళండి. మన ప్రాసెస్ మనకు కావాల్సింది కంటిన్యూస్ హ్యాపీనెస్. అది మీకు ఈ మెథడ్ ద్వారానే రావాలని లేదు, మీకు వేరే మెథడ్ ద్వారా వెళ్ళి చేయొచ్చు. కాకపోతే మమ్మల్ని కంపేర్ చేయమన్నారు అనుకోండి, యాజ్ ఎ ఫెసిలిటేటర్ మేము అన్ని యొక్క మెథడ్స్ ని ట్రై చేసేసి వాటిని కంపేర్ చేసి ప్రెజెంట్ చేయడానికి ఇక్కడ అంటే లేం. కాబట్టి మాకు ఇది బాగా అనిపించింది, ఇది మేము పిక్ చేసుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకున్నాం. సో మిగతా మెథడ్స్ నాకు తెలియకపోవచ్చు. సో తెలియలేనప్పుడు దాని గురించి కంపేర్ చేయలేము. ఒకవేళ అందులో మీకు కంటిన్యూస్, సో జీవన విద్య ఏం చెప్తుందంటే, మీకు ఎందులో కంటిన్యూస్ హ్యాపీనెస్ అనిపిస్తే అందులోకి వెళ్ళండి. ఇట్ మేబీ మన ప్రదీప్ సార్ కూడా, ఒక్క నిమిషం అండి, మన ప్రదీప్ సార్ కూడా అదే చెప్పారు. ప్రదీప్ సార్ కూడా మేబీ సెల్ఫ్ గురించి క్వశ్చన్ అడిగారంటే అజయ్ గారే అడుగుతుంటారు. అజయ్ గారు ఒక మంచి విద్యార్థి, నిత్య విద్యార్థి. సో ప్రదీప్ పదే ఆ క్వశ్చన్ కి సమాధానం దొరికేదాకా అందరినీ అడుగుతుంటారు అజయ్ గారు.
బట్ స్టిల్ అజయ్ గారు ఆన్సర్ ఈజ్ సేమ్ అండి. ఎప్పుడైనా మన ప్రదీప్ సార్ మీరు అడిగినప్పుడు చెప్పినట్టుగా మాకు తెలియని విషయాల గురించి మనం అంత చెప్పలేము, తెలిసిన విషయాల గురించి మటుకు చెప్పగలము. అండ్ ఇక్కడ అడిగిన ఏమవుతుందంటే మీరు యువర్ రైట్, అంటే మీకు తపన తృష్ణ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ దాని గురించి మనకు అంత అవగాహన లేదు కాబట్టి చెప్పలేము సార్. అందుకంటే మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో కంపేర్ చేయాలి, చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో. మంచి హ్యాపీ కంటిన్యూస్ హ్యాపీనెస్ కోసం ఆర్ అందరూ హ్యాపీగా ఉండాలని రకరకాల పద్ధతులు, సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో మనకి అంటే మనకంటే ప్రస్తుతానికి ఆ టీం మెంబర్స్ కి ఇది సులభంగా ఆర్ కొంచెం అర్థమయ్యేటట్టుగా ఆచరించడానికి వీలైనట్టుగా మాకు అనిపించింది. అందరికి అనిపించాలని కూడా ఏం లేదు. యా ట్రూ అండి. యాక్చువల్లీ వెరీ నైస్. యాక్చువల్లీ దట్ ఈస్ అ కరెక్ట్ పాయింట్. బట్ అంటే ఇది అదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి వేసినప్పుడు అందరూ ఒకటి తినాలని లేదు కదా. సో ఆకలి వేస్తుంది, హెల్తీగా ఉండాలి అన్నది ఒక పాయింట్ అయినప్పుడు, సో ద చాయిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. అది ఎట్లాగా సేమ్ ఈజ్ విత్ దిస్ థింగ్. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సీక్రెట్ ఏమీ లేదండి. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. దర్ ఇస్ నాట్, అది సీక్రెట్ కాదు, అది అన్అచీవబుల్ కాదు, అండ్ కష్టం కాదు. ఇవన్నీ అంతే అంటే ఈజీ అనిపిస్తుంది. ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్, ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్, ఇట్ కెన్ బి అండర్స్టూడ్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. లైక్ మనం ఒక సబ్జెక్టు ఎంత ఈజీగా నేర్చుకోగలమో, ఇట్ డిపెండ్స్, అంటే చెప్పే వాళ్ళ బట్టి, మన ఇంట్రెస్ట్ బట్టి. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లైస్. శ్రీనివాస్ గారు ఈ సమాధానం నాకు అర్థం కాలేదండి. ఒక్క నిమిషం, ఏదో నేను ఎందుకు అడుగుతానంటే బేసిక్ కాన్సెప్ట్ సెల్ఫ్ అండ్ బాడీ. అసలు మనకు సెల్ఫ్ అనేది మన క్లారిటీగా తెలుసుకోలేనప్పుడు మనం ఇవన్నీ ఎలా ఫాలో అవుతాం అనేది నా ప్రశ్న, అంతే. యా డెఫినెట్ అండి. ఇప్పుడు మీ క్యూరియాసిటీ అర్థమవుతుంది. సో యాక్చువల్గా జీవన్ విద్య లిటరేచర్ ఉందండి. జీవన్ విద్య అండ్ ఇంట్రడక్షన్ అని ఒక బుక్ ఉంటుంది. సో ఐ థింక్ ఆ లింక్ షేర్ చేశారేమో, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో కంప్లీట్గా అసలు ఈ సెల్ఫ్ ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఈ సెల్ఫ్లో యాక్టివిటీస్ ఏంటి, ఇవంతా చాలా క్లియర్గా, చాలా క్రిస్ప్గా షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. అదే నిన్న ప్రదీప్ గారు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్లో చెప్పారు. ఇది ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంది బుక్స్. సో అది మీరు యూ కెన్ రిఫర్ టు గెట్ మోర్ డీటెయిల్స్. చాలా వివరంగా ఉంది, చాలా క్లారిటీ వస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరి దగ్గర క్వశ్చన్ మేడం? ప్రదీప్ గారు ఏ టైటిల్ తో చెప్పారమ్మా నిన్న మీటింగ్? అది వీడియోలో నేను చూసుకుంటాను, అందుకని అడుగుతున్నాను. అదండి లింక్, అది గ్రూప్లో షేర్ చేయొచ్చేమోనండి శ్రీనివాస్ గారు. నిన్న సార్ సెషన్ది మేబీ లింక్. సరే అండి, నేను మీకు పంపిస్తాను గ్రూప్. థ్యాంక్ యూ మేడం. ఓకే, కుదిరితే గ్రూప్ లో షేర్ చేయండి మేడం లింక్. అది యా ఈ వీక్ అయిందండి. ప్లస్ నెక్స్ట్ సాటర్డే కూడా ఉంది సార్ది 8:30 PM నైట్. అంటే ఇది ఆ బుక్ ఏదైతే నేను చెప్పానో జీవన్ విద్య అని ఇంట్రడక్షన్ అని, అది ఇంగ్లీష్లో ఫస్ట్ టైం అది స్టడీ అండ్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్లో స్టార్ట్ చేశారు. అంటే ప్రదీప్ సార్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ తీసుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ 4-5 weeks ఎవ్రీ సాటర్డే 8:30 PM అన్నమాట. అండ్ అందులో మేము జాయిన్ అవ్వచ్చు మేడం. ఇది యూట్యూబేనండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కొంచెం లింక్ పంపించండి మేడం, అది మన గ్రూప్ లో. యా సో ఇన్ఫ్యాక్ట్ ఈ జీవన్ విద్య ప్రోగ్రామ్స్ అన్నవి రెగ్యులర్గా, అంటే ఇక్కడ ఇప్పుడు ఫేస్ టు ఈ కరోనా వల్ల జరగట్లేదు కానీ, బట్ ఇవి రెగ్యులర్గా 7 days ప్రోగ్రామ్స్ కింద జరుగుతాయండి. అంటే మన ఆన్లైన్ నుంచి వచ్చేది చాలా అంటే పైన పిక్చర్ అనమాట. ఇన్ డెప్త్గా ఫేస్ టు ఫేస్ ఎగ్జాంపుల్స్ తోటి, క్వశ్చన్ ఆన్సర్స్ తోటి డీటెయిల్గా జరిగే సెషన్స్ అట్లీస్ట్ 7 days అటెండ్ అవ్వాలి. అండ్ ఒక్కసారి కాదు, కొంచెం మల్టిపుల్ టైమ్స్ అటెండ్ అవ్వాలి. ప్లస్
సో అట్లాగా దీంతో ఎక్కువ మనము టైం స్పెండ్ చేస్తూ ఉంటే అది క్లారిటీ పెరగడము. ఎందుకంటే ఒకేసారి అంతా మనం గ్రాస్ప్ చేయలేము. ఒకసారి విని ఉంటే, ఎందుకంటే మన పాత సంస్కారాలు, టెండెన్సీస్, ఈ వాతావరణం ఇవన్నీ కూడా వాటి టేక్ ఓవర్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనము అటెండ్ అవుతూ ఉంటే ఇవి జరుగుతుంటాయి. నార్త్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఈ మనం స్టార్ట్ చేసిందే దీని అసలు నేను ఒక 10 years బ్యాక్ ఇంట్రడ్యూస్ అయింది నాకు జీవన్ విద్య. నేను టీసీఎస్లో చేస్తున్నప్పుడు. అయితే ట్రిపుల్ ఐటీ ఆపోజిట్లోనే ఉంటుంది మా ఆఫీసు. గిరి గారు మీ అందరం కొలీగ్స్ అనమాట. సో అది విన్నాక ఓకే, చాలా క్లియర్గా ఇది గ్యాప్ ఫిల్ చేయడానికి నాకు ఇది పెద్ద నాలెడ్జ్ సోర్స్ అనిపించి ఎప్పుడు జరిగినా వెళ్ళడము, రెగ్యులర్గా అటెండ్ అవ్వడము, సో దాన్ని బట్టి నా ప్రయారిటీస్ చేంజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ పర్లేదు నడుస్తూ ఇప్పుడు అంటే ఒక లిటరేచర్ స్టడీ వరకు రావడము గ్రాడ్యువల్గా జరుగుతుంది ప్రాసెస్ అంతా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ లైక్ దట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మనము వీ కెన్ డిస్కస్. లాస్ట్ వీక్ ఏమన్నా హోంవర్క్ ఇచ్చారా? అంటే ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందండి? లాస్ట్ వీక్ ఐ థింక్ నేచర్ గురించి బాలా గారు చెప్పారు లాస్ట్ 2 weeks. సో వాటి అబ్జర్వేషన్స్ కానీ వాటి చేంజెస్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేయొచ్చండి. మీ ఎక్స్పీరియన్సెస్ అన్నవి అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటాయి యాక్చువల్గా. నేను లింక్ షేర్ చేస్తానండి, శ్రీనివాస్ గారికి ఇస్తాను. శ్రీనివాస్ గారు గ్రూప్లో పెడతారు. హలో మేడం, ఒక చిన్న డౌట్. చెప్పండి. హలో, జనరల్ గా ఇప్పుడు మనము ఇట్లాంటి విషయాలు ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళకైతే ఇలా కాదు ఇలా ఆలోచించాలి అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వాళ్ళకి మనం వాళ్ళు చిన్నపిల్లలకి కరెక్ట్ చెప్తున్నా సరే ఒకసారి బయట నుంచి వాళ్ళకి ఒక ఆపోజిట్ డైరెక్షన్ లో ఎదురవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు మొన్న సైకిల్ ఆడుతున్నాడు బయట. ఆడుతుంటే ఒక పెద్ద ఆయన వచ్చి దేనికి తగలలేదు కూడా, మా ఇంటి ముందు ఎందుకు ఆడుతున్నారు, ఇంకా ఇదంతా రోడ్డు ఉంది కదా అని చెప్పేసి చాలా కసురుకున్నాడు అనమాట. అది పోనీలే వాళ్ళకున్నాయి, వాళ్ళ ఇల్లు కారు ఏమవుతుందో అన్న ఏదో టెన్షన్ లో ఉన్నారు. కొంతమంది అలానే ఉంటారులే కన్నయ్య, వదిలే అని చెప్పేసి అన్నాను. ఓకే. స్కూల్లో బాబు వెళ్తూ ఉంటే ఏ అబ్బాయి తగిలాడు, పాపం పొరపాటున టక్కున పడిపోయాడు. కొంచెం ఇంకా వెంటనే అక్కడ ఒక సార్ ఉండి అడిగారు అనమాట, ఏమైంది అంటే పలానా అబ్బాయి తగిలాడు అందుకని నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ నేను తగలలేదు అని గట్టిగా అన్నాడు. ఈయన కూడా నువ్వే చూసుకోకుండా పడిపోయావేమో పరిగెత్తుతూ, అందుకనే నువ్వు పడిపోయావని చెప్పేసి సార్ అన్నారు. చెప్పినా కూడా మళ్ళీ సెకండ్ టైం చెప్పినా లేదు నువ్వే పడిపోయావు, నువ్వే ఇలా అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి గట్టిగా అన్నారు అనమాట. ఇలాంటప్పుడు ఎలా చెప్పాలి మరి? అంటే వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసం కదా. ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలండి, పిల్లలు చాలా తొందరగా మర్చిపోతారు యాక్చువల్గా. సో వాళ్ళు క్యారీ చేయరు ఫార్వర్డ్కి. సో మనము పెద్దవాళ్ళమే దాన్ని కొంచెం ఎక్స్టెండ్ డ్రాగ్ చేస్తాము. బట్ చాలా తొందరగా ఇప్పుడు పిల్లలు కొట్లాడుకుంటే పిల్లలు మర్చిపోయి నెక్స్ట్ డే ఆడేసుకుంటారు. కానీ మనము యాక్చువల్గా మోర్ వరీ అయ్యి దాన్ని ఇంకా ఎక్స్ట్రా క్యారీ చేస్తూ, అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను డిఫరెన్స్. సో ఇవి చిన్నవి పట్టించుకోకర్లేదండి. వీ కెన్ అంటే అక్కడ ఐడియల్ సిచ్యువేషన్ ఉండాలి, వాటి ఎఫెక్ట్ వీటి మీద పడుతుంది అన్నది మనం వరీ అవ్వక్కర్లేదు యాక్చువల్గా. మనం ఎంతసేపు కంటిన్యూస్ అదే అండర్స్టాండింగ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతామో దాని ఇన్ఫ్లుయెన్స్తో పిల్లలు ముందు వెళ్ళే కొద్దీ వాళ్ళ బిహేవియర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం బయట వాటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇది అయిపోతారు అని మనం వరీ అవ్వక్కర్లేదు యాక్చువల్గా. అండ్ ఈ చేంజ్ అన్నది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు
సో ఒక మెటీరియల్ మీద చేంజ్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది, కానీ ఒక సెల్ఫ్ మీద చేంజ్ అన్నది చాలా టైం టేకింగ్ గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. ఇట్ టేక్స్ ఇయర్స్. మనం ఇచ్చే నాలెడ్జ్ అన్నది ఇప్పుడు మనం ఇస్తూ ఉంటే అది ఒక 10-15 ఇయర్స్లో అది వాళ్ళ ఆ క్యారెక్టర్ సంస్కారం ఫామ్ అవ్వడంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మన ప్రతి సిచ్యువేషన్లో వీ నీడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్, వరీ ఆఫ్ దిస్ సచ్ థింగ్స్. మనం మన స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఇస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ కరేజ్ ఎలా హ్యాండిల్ చేయాలనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అలా ఏమన్నా వేరే వాళ్ళు అలా అన్నా కానీ పెద్దవాళ్ళు వాళ్ళేమి తొందరగా అలా అనుకోరు. సో ఈ రోజు నేను నిజం చెప్పినా ఇలా అన్నారు కాబట్టి చెప్పకూడదేమో అన్న ఫీలింగ్ లో ఏమి రారు చిన్నపిల్లలు, అంతే కదండి? లేదండి, వాళ్ళలో అస్సలు ఉండదు. వాళ్ళది చాలా చాలా యాక్చువల్లీ అంటే అడాప్టింగ్ నేచర్ అనమాట. చాలా దే డోంట్ క్యారీ, we did not actually prolong those things or think more about them. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా క్యాజువల్ గా బాగా చెప్తున్నారు మేడం. అది పెద్ద కంటెంట్ అట్లా కాకుండా చాలా సింపుల్ గా చాలా కూల్ గా మాకు క్లారిఫై చేస్తున్నారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇంత కంటెంట్ అదంతా నేర్చుకొని స్టడీ చేస్తూ ఇంత సింపుల్ గా చెప్తున్నారంటే రియల్లీ ఎంత ఓపిక్ గా స్టడీ చేశారో గ్రేట్. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఎ ప్రాసెస్ అండి, ఇట్స్ ఎ ప్రాసెస్. మనందరము ఒక జర్నీలో ఉన్నాము. ఆ జర్నీలో అది టైం పట్టి అంటే మనకి రిఫరెన్స్ దొరకడం అన్నది ఒక అదృష్టంగా అనుకుంటాను నేను. సో అది లేకపోయి ఉంటే వి కాంట్ ఇమాజిన్ ఎట్లా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ దట్ ఐఎమ్ సీయింగ్, అందుకే నేను అది చెప్పగలుగుతున్నానేమో. సో థ్యాంక్ యూ. బట్ స్టిల్ అంటే అది కంప్లీట్ ఇది ఇంకా ఎక్కడ నాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడ నేను చేంజ్ అవ్వాలి అన్నది కూడా నాకు క్లారిటీ తెలుస్తుంది అనమాట. అండ్ బట్ లైఫ్ ఈజ్ డెఫినెట్లీ ఇంప్రూవింగ్ బెటర్ అండ్ బెటర్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఇట్స్ గ్యారంటీ దట్ మన అందరము అట్లా రీచ్ చేయగలము. అండ్ మార్పు అన్నది ఇలాగే జరుగుతుందండి, ఇంకా ఏ విధంగానూ జరిగే పాసిబిలిటీ లేదు. మనం అనుకుంటున్న చేంజ్, మనం అనుకుంటున్న ఇది సొసైటీ రావాలి అంటే అది మనతోటే మొదలవ్వాలి అనమాట. మనము, మన ఫ్యామిలీ, మన చుట్టూ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ప్రోగ్రామ్ అండి. మనం ఎక్కడో ఎన్జిఓలోకి వెళ్ళిపోయి ఏవో చేసేయక్కర్లేదు యాక్చువల్గా. సో దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్ అండ్ వెరీ చాలా ఫోకస్ చేస్తూ మనము చూసుకోవాల్సిన ఇష్యూస్. అండ్ లక్కీలే మనకి రిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ గైడెన్స్ అనేది పెద్ద లైట్ మనం వెళ్ళడానికి, నడవడానికి. అండ్ థ్యాంక్స్ ఆల్వేస్ మా టీచర్స్ అండి. దే ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ గైడ్ ఆల్ ఆఫ్ అస్. మేడం గారు చెప్పండి. డౌట్స్ అంటే ప్రత్యేకంగా ఏమి లేవండి, ఎందుకంటే లైఫ్ స్టైల్, లివింగ్ స్టైలే డౌట్స్తో ఉంటుంది కాబట్టి నేర్చుకోవడం, కాస్త మారుతూ ఉండటం, మార్చుకుంటటం అలవాట్లు కానీ ఆలోచనలు కానీ. అయితే 2 పాయింట్లు నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే చాలా విషయాలు అన్నీ 100% నచ్చాలి, నచ్చుతాయి కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2 విషయాలు, ఒకటి యానిమల్ నేచర్, హ్యూమన్ నేచర్ గురించి చెప్పారు, అది నాకు బాగా నచ్చింది. ఆ విషయంలో నేను ఎప్పుడో ఒకసారి విన్నాను, ఫెర్టిలిటీ విషయంలో కూడా అసలు దేనికోసం అనేది, యానిమల్ నేచర్ అనేది ఎలాగుంటుంది, మన హ్యూమన్ నేచర్ ఎలాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన సెన్సెస్ అనేది అవి యూజ్ చేసి ఇది ఓన్లీ ఫర్ దేర్ సర్వైవల్, ఓన్లీ ఫర్ దేర్ సర్వైవల్, ఇది ప్రొటెక్షన్ ఆర్ ఫుడ్. కానీ మనం వచ్చేసరికి ఏంటంటే సాటిస్ఫాక్షన్. ఇట్ ఈస్ పెద్ద సమస్య మనిషికి, ఈ సాటిస్ఫాక్షన్ అనేది పెద్ద డేంజర్ ఒకటి. అదే అండి, ఇది ట్రాప్. మనం ట్రాప్ లో పడుతున్నామా, పడ్డామా, ఇప్పుడు బయటకు వచ్చే దారి ఉందా, తెలిసిందా, ఇవన్నీ ఇంకా మనం చూసుకోవాలి. సో దాని ప్రకారం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి, తప్పదు. ఇప్పుడు ఒకసారి అర్థమైపోయింది అంటే నేను ఇంకా అట్లాగే ఉన్నాను అంటే అది పెద్ద ప్రాబ్లం. అన్నిటికన్నా అర్థం కాలేదు ఉండడం ఒక ఇష్యూ.
అర్థమైంది కానీ ఉంటున్నాను అంటే ఇంకా అదే అయితే ఆ ట్రాప్. ఎస్, ఆల్వేస్ వీఆర్ ఇన్ ట్రాప్. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈజ్ ఇప్పుడు జస్ట్ మీరు డిస్కస్ చేస్తూ పిల్లల్ని సారీ అండి గొంతులో జస్ట్ బాదం కింద తింటూ కొంచెం బ్రేక్ తీసుకోండి, వాటర్ తాగి. ఐ థింక్ కన్వీనియంట్. సో అదే అండి, మన అండర్స్టాండింగ్ లేకుండా మన ట్రాప్లో ఉంటున్నామో, అండర్స్టాండింగ్ తోటి మనం ఈ ట్రాప్ నుంచి వెళ్ళకుండా, ట్రాప్లోకి వెళ్ళకుండా బయటపడగలుగుతున్నామా అన్నది ఇట్ మ్యాటర్. ఇట్స్ వీ హ్యావ్ టు చెక్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండి? అంటే ఉంటాయి యాక్చువల్గా, మేబీ అందరూ కన్వీనియంట్గా లేరేమో అడగడానికి. ఫేస్ టు ఫేస్ అయితే చాలా ఫ్రీగా జోవియల్గా జరుగుతాయి ఇవన్నీ. ఇక్కడ నేను మిమ్మల్ని చూడలేను, మీరు నాతో చూడలేరు, మీ పనిలో ఉండొచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ నాట్ కన్వీనియంట్, బట్ దెన్ ఫీల్ ఫ్రీ. మీరు ఫ్రీగా, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. జీవన్ విద్య వచ్చిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా. యూ కెన్ లైక్ అండ్ అంటే నేను నా ఇవి చెప్తే, అంటే నా షేరింగ్స్ చెప్పాలి అంటే సో సారీ అండి, సారీ అనుకోకండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఉందండి, ఒక చిన్న రిక్వెస్ట్. మళ్ళీ లాస్ట్ లో వీళ్ళు వెళ్ళిపోతారు కదా, అందుకని చెప్పండి. ఏంటంటే గుడ్ మార్నింగ్ అండి. రేపటి నుంచి మనకి 10th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. శివ ఫెసిలిటేట్ చేస్తారు. శివ అండ్ ఒక సెషన్, ఒక 2 సెషన్స్ మిగతా వాళ్ళు కూడా చేస్తారు. సో మీకు ఎవరికైతే మీకు ఫేస్బుక్ ఇలాంటివి అని ఉంటే ఈ సెషన్ డీటెయిల్స్ కొంచెం షేర్ చేసుకోండి. ఆల్రెడీ 80 రిజిస్ట్రేషన్స్ దాకా అయిపోయాయి. వీఆర్ అబౌట్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ నిన్న ఏమన్నారంటే మన మన దీంట్లో ఉన్నారు కదా, Q&Aలో ఉండే వాళ్ళకి ఒకసారి చెప్దాం అన్నారు. ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కదా మీ అందరికి. బట్ ఇఫ్ పాసిబుల్ మీరు ఏదైనా కొంచెం షేర్ చేయాలనుకుంటే ఈ రోజు నైట్ రేపు ఆఫ్టర్నూన్ అంటే కష్టం లేండి, రేపు మార్నింగ్ లోపల రిజిస్టర్ చేసుకోమనండి. మీ లింక్స్ ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఇదొకటి కానీ ఆర్ ఫేస్బుక్ లింక్ కానీ. మీ ఎవరైనా మీరు చేయగలిగిన హెల్ప్ ఏంటంటే, ఎలాగో ఈ నాలెడ్జ్ గురించి మీకు తెలుసు కాబట్టి, ఒకటి మీరు ఫేస్బుక్ ఉన్న వాళ్ళు మన ఈ గ్రూప్ CH3 హైదరాబాద్ అన్న ఫేస్బుక్ లో గ్రూప్ ఉంటుంది, దాని నుంచి షేర్ చేసుకోవడం. అలాగే మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ, మీరు కూడా చాలాసార్లు చెప్తూనే ఉంటారు, చెప్పినంత మాత్రాన వాళ్ళు వినేస్తారని కాదు, బట్ మీరు కూడా చెప్పి రెగ్యులర్ గా ఎంతో షేర్ చేస్తూ ఉంటారు కదా అందరికి మీ మంచి నాలెడ్జ్ ని. నాకు తెలుసు మీరు అందరు షేర్ చేస్తున్నారని కూడా, ఎందుకంటే మీ రెఫరెన్సెస్ చాలా మంది వచ్చి జాయిన్ అవుతుంటారు కదా. వీలైతే మళ్ళీ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతుందండి. లాస్ట్ టైం ఉన్న 10 మంది గ్రూప్ లో లాస్ట్ టైం పోస్ట్ చేసి ఎవరికి రాకపోవచ్చు, బట్ అదే 10 మందిలో ఈసారి ఒకరు రావచ్చు. ఎందుకంటే సర్కమ్స్టెన్సెస్ పిలిచేది, పరిస్థితులు మారుతుంటాయి కదా, అలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక మంచి నాలెడ్జ్ నలుగురికి ఇవ్వాలి అంటే మనం ఏం చేయొచ్చు, కూర్చొని చోటు నుంచి కదలకుండా అంటే ఈ షేర్ చేయొచ్చండి. ఈ షేర్ చేయడం, చెప్పడం ఇలాంటివి చేయగలిగితే, సో దట్ మెనీ పీపుల్ విల్ కమ్ టు నో. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమందికి ఈ నాలెడ్జ్ తెలుస్తూ ఉంటే కొత్త సింపుల్ ప్రపంచమే మారిపోదండి, కొంత వాళ్ళ జీవితాల్లో హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళ జీవితంలో హ్యాపీనెస్ రాగలిగితే ఆటోమేటిక్ గా సమాజంలో అతను ఆలోచనలో కానీ ప్రవర్తనలో మార్పు వస్తుందని మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం కదా. సో మీరు ట్రై చేయండి. అండ్ ప్రశాంతి గారు, మీరు ఫస్ట్ టైమా మేడం, అంతకు ముందు అటెండ్ అయ్యారా మేడం 10 days సెషన్? ప్రశాంతి కమర్లపూడి, ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం అంటే Q&Aకి వస్తుంటే, రేపటి నుంచి 7 days సెషన్ ఉందండి. సో దానికి అటెండ్ అవ్వండి. ఇప్పుడు 10 days వీకెండ్స్ మన ఇది కూడా లేదు కాబట్టి, లాక్డౌన్ కూడా. సో 7 days కి దాన్ని కంటెంట్ ని క్లియర్ గా మీకు చెప్పగలిగేటట్టు ప్లాన్ చేస్తున్నాము. సో దట్ పీపుల్ వోంట్ బి 10 days అంటే టూ లాంగ్ పీరియడ్ అవుతుంది అన్న ఫీలింగ్ కూడా ఉండదు. మండే మొదలవుతుంది, సండే క్లోజ్ అవుతుందండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ నేను మీకు చాట్ లో 2 లింక్స్ పెట్టానండి. ఏ లింక్ మీరు షేర్ చేసినా చాలు, ప్లీజ్ డూ రిజిస్టర్ అని.
ఆ సిహెచ్డి ఇచ్చి ఆన్లైన్ అని డైరెక్ట్ లింక్ ఇచ్చేసినా పర్లేదు, దీని గురించి డైరెక్ట్ ఇచ్చేసినా పర్లేదు, లేదా కంటెంట్ ఏమైనా కొంచెం రాసింది కావాలి ఇది ఏంటి అంటే ఈ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ లో రాస్తుందండి. దిస్ ఐ వాంట్ టు టెల్ యూ. మీ అందరికి పర్సనల్గా నేను మెసేజ్లు పెట్టున్నాను కదా, సో అదొక చిన్న రిక్వెస్ట్ అండి. రెండు, నాకు మీతో అన్నట్టుగా మీ ఈమెయిల్ ఐడి నుంచి ఒక ఈమెయిల్ info@chhdc చేస్తే మీకు ఎవరికైనా ఈమెయిల్స్ రాకపోతే రావడం మొదలదు, లేకపోతే ఇవన్నీ బల్క్ లో స్పామ్ లోకి వెళ్ళిపోతాయి, ప్రమోషన్ దాంట్లోకి వెళ్ళిపోతాయి. info@chhdc.in కి జస్ట్ హాయ్ అను, థ్యాంక్ యూ అను, ఏదో ఒకటి ఒక చిన్న ఒక మెసేజ్ పెట్టండి. దిస్ ఈస్ 2 అప్డేట్స్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ టు స్ప్రెడ్ ద పోస్టర్. 10th బ్యాచ్ గురించి స్ప్రెడ్ చేయండి అందరికీ కూడా, మీకు వీలైనంత ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైతే మీకున్న వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ. మా దగ్గర నుంచి ఇంక ఇవే వస్తుంటాయి కదా, ముఖ్యంగా నా దగ్గర నుంచి. సో పీపుల్ మే ఫీల్ ఇది ఏదో ఒక యాక్టివిటీ కదా, యాక్టివిటీస్ అవుతాయి. సో మీలాంటి వాళ్ళు దగ్గర నుంచి మౌత్ నోట్ ద్వారా కానీ ఇలా వీటి ద్వారా కానీ స్ప్రెడ్ అవ్వడమే బాగుంటుందని ఉద్దేశం. జస్ట్ ఇట్స్ ఎ స్మాల్ రిక్వెస్ట్. శ్రీదేవ్ గారు, ఓవర్ టు యూ మేడం. యా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. యా డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో షేర్ చేయడము. ఎందుకంటే అండి ఇప్పుడు ఉన్న సొసైటీ ఏంటి అంటే మ్యాక్సిమం పీపుల్ యొక్క మానసిక స్థితిని బట్టి ఈ సొసైటీ ఉంటుంది. సో సొసైటీలో చేంజెస్ రావాలి అంటే ఫస్ట్ ఈ నాలెడ్జ్లో, ఈ అండర్స్టాండింగ్లో, ఈ కండిషనింగ్లో చేంజ్ రావాలి మనిషిలో. సో అదే సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంది. మన బాధ్యత ఏంటి అంటే ఇక్కడ మనము వీలైనంత వరకు ఈ నాలెడ్జ్ని తీసుకువెళ్దాము మన సర్కిల్లో. ఇది చాలా ఫాస్ట్గా క్యుములేటివ్గా జరుగుతుందండి ఎఫెక్ట్. అంటే ఇలా ఎంతమంది ఈ నాలెడ్జ్ అర్థం చేసుకోగలరు, అది క్యుములేటివ్ ఎఫెక్ట్. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఇదంతా ఐడియల్, ఇవన్నీ జరిగే పనులు కాదు అని, కానీ అది కాదండి. ఒక 10 yearsలోనే మేము చాలా ఎఫెక్ట్ చూడగలుగుతున్నాం దీన్ని. సో అదే ఇప్పుడు ఢిల్లీలో ఇది హ్యాపీనెస్ కరికులం కింద రావడము సిలబస్లో, అట్లాగే దీని బేస్ మీద స్కూల్స్ స్టార్ట్ అవ్వడము. సో ఇది మెయిన్ టీచర్స్కి ఇలా ఈ సబ్జెక్ట్లో కొన్ని 100 మంది టీచర్స్ని ట్రైన్ చేయడము అట్లా జరుగుతున్నాయి ప్యారలల్గా. మేడం గారు, చెప్పండి. రెండో పాయింట్ చెప్పేస్తానండి. ఏం లేదు, అదే ఇందాక మేడం గారు పిల్లలు, పేరెంట్స్ లేదా ఎల్డర్స్ గురించి ఒకటి చెప్పారు కదా. ఏంటంటే నేనేమంటానంటే చూసే కోణంలోనూ తీసుకునే కోణంలోనూ ఉంటుంది. మీరు అన్నట్టుగా మర్చిపోతారు అనేది 100% ట్రూ అండి. అది సైకాలజీ పరంగా కానీ, ఏజ్ పరంగా కానీ, ఏ విధంగా చూసుకున్నప్పటికీ పిల్లలు నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో కూడా తెల్లవారి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరి లేదా రాత్రి పడుకునే సమయానికి బహుశా పిల్లలు మొత్తం మర్చిపోయి అమ్మ దగ్గర చేరిపోతారు. ఆ సమయంలో పిల్లలు అయితే అన్ని మర్చిపోతారు, కానీ మన దగ్గర ఉండిపోతాయి. ఇక్కడ ఈ స్టోర్ అయిపోద్ది ఈ భాండాగారంలో, ఆలోచనల భాండాగారంలో స్టోర్ అయిపోయి, ముఖ్యంగా పల్లెటూరు లైఫ్ లో ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో ఉన్నప్పుడు కానీ, నా చిన్నప్పుడు అనుభవం, నాకు 26 లోపు ఉన్నప్పుడే నేను ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో ప్రతి సన్నివేశం కూడా చిన్నది కూడా ఏ విధంగా ఉండేది అనేది నాకు బాగా గుర్తు. అప్పుడు అంత అవగాహన లేకపోయినప్పటికీ ఇప్పుడు మీరు ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చింది. ఒకసారి షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, నైస్ అండి. కాబట్టి అది మార్చుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ అండి, మంచి షేరింగ్. యాక్చువల్లీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. మనం ఎంత కట్ ఆఫ్ అయిపోయాము, అసలు లైఫ్ ఎంత ఈజీయో ఎంత కాంప్లికేట్ చేసేసుకుని అసలు చేసుకుంటున్నాం. శ్రీనివాస్ గారికి కూడా ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లో కన్నా మాక్సిమం మీరు చెబుతుంటే వినే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. క్వశ్చనింగ్ వస్తుంది, కొంతమంది అడుగుతారు, కొద్దిగా రెస్పాన్స్ ఇచ్చే విధంగా అయితే కొంతవరకు రెస్పాన్స్ చేసేది ఐడియాలజీ షేరింగ్ ఉంటుందని నా అభిప్రాయం.
కొద్దిగా విన్నదానికి డౌట్స్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ అరైజ్ అయ్యేది ఖచ్చితంగా అడుగుతారు, అడిగి తెలుసుకుంటారు. అది 10 మందికి ఉపయోగపడుతుంది. అలా కాని పక్షంలో జస్ట్ షేరింగ్ అవర్ రెస్పాన్స్, అది కొంతవరకు కొత్త ఆలోచనలు రావచ్చు, లేదా సపోర్టివ్ గా రావచ్చు అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మన Q&Aలో షేరింగ్ అనేది ఒక ఉందండి. యాక్చువల్గా ప్రతి వీక్లీ రిఫ్రెషర్ లో షేరింగ్ అని షేర్ చేయండి అడుగుతూ ఉంటాం. ఇంకా మరీ ఎక్కువ సార్లు అడిగితే బాగోదని ఆపేమన్నమాట. జనరల్ గా షేరింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వీక్లీ రిఫ్రెషర్ అండి. అవును సార్, నేను 1-2 సార్లు నేను షేర్ చేశానులేండి అంతకు ముందు వచ్చినప్పుడు. అంటే ఇక్కడ కూడా ఒకసారి మనం జస్ట్ గెట్ టుగెదర్ లో ఉన్న డిస్కషన్ లాగా ఉంటది కదా, ఉన్న టైం ఉంటే. టైం లేకపోతే లేదులేండి. ఇప్పుడు ప్రదీప్ సార్ కానీ లేదా మాట్లాడినప్పుడు అది ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ప్రకారం జరుగుతుంది కాబట్టి, ఒకవేళ ఉంటే, ఎందుకంటే మన ఓవరాల్ గా 25-30 ఉంటున్నారు కాబట్టి అప్పటికి కూడా ఒక 5-6 ఒక రెస్పాన్స్, అది పవర్ రెస్పాన్స్ లాగా ఉంటదని నా అభిప్రాయం. ఇప్పట్లాగే ఇప్పుడు నేను మాట్లాడినాను. శ్రీదేవి గారు, చెప్పండి. అమ్మా శ్రీదేవి గారు, మీరు మీ టీం అంతా పెద్ద అంటే చాలా మంచి ఇన్కమ్ ఉన్న గ్రూప్ నుంచి ఈ జీవన విద్యలో ఎలా వచ్చారు అనేది కొంచెం షేర్ చేసుకుంటారా? టీం అంతా దాదాపుగా మీరందరూ మంచి జాబ్స్ లో, ఇంక్లూడింగ్ శ్రీనివాస్ అండ్ అదర్స్. అంటే యాక్చువల్గా మనం ఈ 10 days ప్రోగ్రామ్ లో ఐ థింక్ 1 day షేరింగ్ లో డెఫినెట్ గా పెడతామండి, అందరు టీం ఉన్నప్పుడు వీలైనంత వరకు టైంని బట్టి. బట్ ఏదన్నా అదేనండి, ఇది సెర్చ్లో భాగంగా అనమాట. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఒకటి ఉంటుంది, ప్లస్ అది కాకుండా ఇంకో సెర్చ్ కూడా ఉంటుంది ప్యారలల్గా అందరికీ. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు మీరు ఎలా వచ్చారు దీనికి అంటే, దట్ ఈస్ ద సేమ్ థింగ్ హౌ వీ ఆల్సో గాట్ ఇన్ టు. మేము కూడా అలాగే వచ్చాము. ఆ వెతుకులాట్లో భాగంగానే మనము ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అది నేచర్ డిజైన్ అలా ఉందేమో, మనం ఇంకా బెటర్గా, ఇంకా హ్యాపీగా ఎట్లా ఉండగలం అనే దానికోసం ఇవాల్వ్ అవుతూనే ఉంటాము. సో ఐ థింక్ అందరూ అట్లా వచ్చిన వాళ్ళని. బట్ ఇది డీటెయిల్గా షేరింగ్ ఉంటుందండి ఆన్లైన్ సెషన్స్లో. ఆల్రెడీ అయినట్టున్నాయి ప్రీవియస్గా కూడా. బట్ నేను నాది చెప్పాలి అంటే, అది చెప్పాను కదా, నేను ఒక కెరియర్ జేఎన్టీయూ నుంచి ఇంజనీరింగ్ అయ్యాక కెరియర్లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో వర్కింగ్ అరౌండ్ 5 years. తర్వాత అక్కడి నుంచి సిఎంసి, టీజీ, టీసీఎస్, సోకాల్ గుడ్ సర్వీస్ కంపెనీస్, గుడ్ కంపెనీస్, వీటన్నిటిలో చేశాను. బట్ ఎంత చేసినా అంత మన ఏవైతే గోల్స్ అని పెట్టుకుంటామో, ఒక హౌస్ ఉండాలి, ఒక ప్రాపర్టీ ఉండాలి, ఇవన్నీ అవి వచ్చాక ఏంటి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, ఇవి వచ్చినాయి, వాటి నుంచి ఆ డెరివేషన్ కంటిన్యూస్గా ఉంటుందా అంటే ఉండదు. ప్లస్ రిలేషన్షిప్స్లో గ్యాప్స్ అన్నవి ఇంక్రీజ్ అవ్వడం కూడా చూస్తాము. సో దీస్ కీప్ యూ పుషింగ్ ఫర్ సర్చ్ అనమాట. వెతుకులాటలో భాగంగానే ఇట్లా ఈ కోర్సెస్ జాయిన్ అవ్వడము, దాని నుంచి ఇంకా దాన్ని పట్టుకుంటూ వెళ్ళడము, ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వడము, ఇవన్నీ జరిగిపోతాయండి ఆటోమేటిక్గా. అండ్ లైఫ్ బికమ్ సో ఈజీ. కరెక్ట్. ఇప్పుడు అది ఎట్లా, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మొదలెట్టామనుకోండి, ఆ ప్రాబ్లం మనకి తెలియనంతసేపు, రాంగ్ స్టెప్స్ వేస్తున్నంతసేపు, మనకి ఆన్సర్ దొరకనంతసేపు మనము చాలా డిస్టర్బ్గా ఉంటాము. ఒక్కసారి రైట్ చేయడం మొదలెట్టామనుకోండి, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా. సో సేమ్ లైక్ దట్ అనమాట. మీరు మ్యాథ్స్ ఫేస్ చేసి ఉంటే మీకు మనందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. చెప్తున్నానంటే, నేను షేర్ చేస్తున్నాను, ఈ జీవన విద్యలో చేరమని దాదాపు 100-200 మంది దాకా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ అందరూ
ప్రాస్పెరిటీ యా అంటే మనం ట్రై గురించి చేద్దామండి, వీలైన వాళ్ళకి అర్థం వస్తారు. కాక అంటే ఆ సర్చ్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యి వచ్చేస్తారండి. సో మన పని మనం ఇవ్వడం వరకు ఇన్ఫర్మేషన్. సో మనం ఎవరిని పుష్ కూడా చేయక్కర్లేదు, వీలైనంత వరకు కన్వే చేద్దాము. మన రిలేషన్ బట్టి కూడా చాలా మంది వచ్చేస్తారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఎవరైతే నీడ్ ఉన్నారో ఆ వెదుకులాట నీడు అన్న దాంట్లో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారండి. ఆ కనెక్ట్ అవ్వడానికి ఒక చిన్న పాత్, ఆ వే ఆఫ్ జర్నీకి మనలాంటి వాళ్ళం కొంతవరకు పడతాం. అదే విధంగా మన్ని కూడా ఒకరు ఆ విధంగా కదా కనెక్ట్ చేశారు. ఎందుకంటే 2019 ఫిబ్రవరిలో నేను అప్పటికి ఇంపాక్ట్ కనెక్ట్ అయి ఉన్నానండి, గంపా నాగేశ్వరరావు గారి ఫౌండేషన్, ఇంపాక్ట్ ఫౌండేషన్కి. అయితే అందులో ఒక మిత్రుడు నాకు అమ్మ శ్రీనివాసరావు గారిని, మరి మాకు అమ్మ శ్రీనివాసరావు గారు అయిపోయారు అప్పటి నుండి, శ్రీనివాస్ గారిని పరిచయం చేసి ఇలాగా విశాఖపట్నంలో రామకృష్ణ మఠంలో ఒక 1 డే సెషన్ ఉంటుంది సార్, మీరు వెళ్ళండి బాగుంటుంది అని చెప్పారు. అంటే ప్రదీప్ సార్ క్లాస్ కానీ, అంటే నాట్ ఓన్లీ ప్రదీప్ సార్ ఇక్కడ మనకున్న మనము కనెక్ట్ అయిన దగ్గర నుండి ఎవరు మాట్లాడినప్పటికీ చెప్పినా అది ఎలా ఉంటుందంటే శుద్ధి మెత్తగా, అతి మెత్తగా, చక్కగా అల్లుకునే విధంగా ఉంటుంది ఆలోచనల అల్లిక. ఆ విధంగా మనం కనెక్ట్ అయిపోతామండి. అది మనకి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. ఇక ఫిబ్రవరిలో మరి ప్రదీప్ సారు వైజాగ్ వచ్చి ఒక 1 డే క్లాస్ అండి, అది యాక్చువల్గా అయితే 3 days 5 days క్లాస్ అది జరుగుతుంటుంది జనరల్గా. ఆ రోజు అసలు చాలా బాగా అయిందండి. ఇంకా అక్కడి నుండి ఇంకా మనం కనెక్ట్ అవ్వడం జరిగింది. అదే విధంగా మీరే కాదండి, మనందరం చేస్తుంటామండి, పరిచయం చేద్దాం, వాళ్ళని పరిచయం చేద్దాం. ఎందుకంటే మనకి ఆ స్వీట్నెస్ ఏంటో తెలిసింది కాబట్టి దాన్ని 10 మందికి పంచుదామంది. ఎందుకంటే శ్రీనివాస్ గారు చేస్తున్న ఆ సమయ వెచ్చించడం, లేకపోతే ఆ యొక్క కార్యక్రమాలతో పోల్చుకుంటే మనం చేసేది చాలా తక్కువ అయినప్పటికీ చేయాలి, ఇంకంతే. మనం చేస్తూ ఉంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు, అంతే. అదే అండి. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి మేడం. రేపటిది సెషన్ ఉంది కదా శ్రీనివాస్ గారు సార్, రేపటి సెషన్ 7:30 to 9 PM అని పెట్టారు. ఏఎమా పిఎమా అని ఒక డౌట్ వచ్చింది. పిఎంఏనండి ఈసారి. కావాలని అంటే కొన్ని రిక్వెస్ట్ల వల్ల ఈవినింగే పెడుతున్నాము. మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. చాలా మంది మార్నింగ్ అటెండ్ అవ్వలేకపోతున్నాము అన్నవారు అని ఈవినింగ్ పెడుతున్నారు ఈసారి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అదే డౌట్. మార్నింగ్ అంటే 19th నుంచి అమ్మా, రేపటి ఈవినింగ్ మార్నింగ్ సెషన్ 19th నుంచి అని అడుగుతున్నాం. కరెక్ట్. మేడం ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లోజ్ చేద్దాం. ఇంకా 8:35 అయిపోయింది కదా. యా ఐ థింక్ వీ కెన్ క్లోజ్ అండి. డిస్కషన్ లేకపోతే ఇంకేమైనా సెషన్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.